ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. KCC న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభంతో పేదవాడి కళ్లలో ఆనందం కనబడుతోంది. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వ్యాఖ్య. రామచంద్రపురం పాత బస్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్ ఏర్పాటు ప్రారంభించిన రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభం. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వెల్లడి. అన్నా క్యాంటీన్లు అక్షయ పాత్రగా ఉపయోగపడతాయి. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు స్పష్టం. అన్నా క్యాంటీన్ల ఏర్పాటుతో పేదవాడి ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టింది కూటమి ప్రభుత్వమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. పేదవాడు కూలీ నాలి పనులు చేసుకుని ఆకలితో ఉండకూడదని గతంలో చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే భోజనం అందిస్తే గత ప్రభుత్వం వాటిని మూసివేసి పేదవాడి కడుపు కొట్టిందని, కానీ చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడంతో పేదవాడి కళ్లలో ఆనందం కనబడుతోందని సిటీ ఎమ్మెల్యే వనమాడి పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ సిటీ నియోజకవర్గం అన్నమగాటి సంత చెరువు డైరీ ఫారం సెంటర్, కుళాయి చెరువు వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను కూటమి నేతలతో కలిసి ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య రిబ్బన్ కట్ చేసి అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. అన్నా క్యాంటీన్లలో ప్రజలకు స్వయంగా ఉదయం అల్పాహారం వడ్డించిన ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నా క్యాంటీన్ వెబ్సైట్ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆ పోటీ కార్మికులు చెప్పిన మాట ఒక అమ్మ చెప్పింది మీటింగ్ లో, కొండబాబు గారు అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత నేను సుఖంగా పడుకుంటున్నాను బాబు, నిద్రపోతున్నాను బాబు. ఆయన పనిలోకి వెళ్ళాలంటే ఉదయాన్నే 4 గంటలు లేసి క్యారేజ్ పెట్టవలసి వచ్చేది, ఉదయాన్నే లెగవలసి వచ్చేది. ఈరోజు నేను సుఖంగా పడుకుంటున్నాను, ఆయన లేసి ఆయన పనిలోకి వెళ్ళిపోతున్నాడు, అన్నా క్యాంటీన్లో భోజనం చేసేస్తున్నాడు, సుఖంగా పడుకుంటున్నాను బాబు అని ఒక అమ్మ చెప్పిన మాట. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా, విద్యార్థులు ఈ ప్రాంతంలో ఎక్కడో దూరం నుంచి వస్తారు, మధ్యలో భోజనం చేయాలంటే ఇలాగ వచ్చి భోజనం చేసేవాళ్ళు అండి. ఎక్కడో మా పెద్ద మార్కెట్లో అన్నా క్యాంటీన్ పెట్టాం. మార్కెట్లో చాలామంది వ్యాపారస్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు. అలాంటి వ్యాపారస్తులు కూడా అన్నా క్యాంటీన్ పెట్టడం 5 రూపాయలు భోజనం చేసి వెళ్తామని వ్యాపారస్తులు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కార్మికులు చెప్పిన మాట. ఆ విధంగా సుఖంగా సంతోషంగా ఆనందంగా భోజనం చేసేవారండి. ఒక పెన్షన్దారుడు చెప్పాడు, ఒక అమ్మ చెప్పింది ఇప్పుడు మీ ఎదురుకుంటా, ఒక ముసలమ్మ, నాకెవరో లేరు కొండబాబు, ఆ రోజున 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు. ఆ 2000 పెన్షన్లో ఉదయం 5 రూపాయలకి టిఫిన్ చేసేదాన్ని, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలు పెట్టేవాడిని చేసేదాన్ని, రాత్రి భోజనం 5 రూపాయలు, రోజుకు 15 రూపాయలు అయ్యేది, నెలకి 450 రూపాయలు అయ్యేది. ఆ పెన్షన్లో డబ్బులు 450 రూపాయలు పెట్టి భోజనం టిఫిన్ తింటూ మిగతా డబ్బులతో సుఖంగా బతికేదాన్ని. అలాంటిది అన్నా క్యాంటీన్ తీసిన తర్వాత నన్ను ఎవరు పట్టించుకుని లేరో, ఇబ్బందులు పడ్డాను. ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెప్పి అమ్మ చెప్పిన మాట. పెన్షన్ మీద బతికేసేవారండి అన్నా క్యాంటీన్లో భోజనం చేసి. అలాంటిది దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసేయడం జరిగింది అండి. ఆ రోజు మేము చెప్పామండి, ఏం చెప్పామండి, జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ల వల్ల చాలామంది పేదవాడు భోజనం చేస్తున్నారు, 3 పూటలు తింటున్నారు, అన్నా క్యాంటీన్ మూసేయవద్దు, మీ పేరు పెట్టుకోండి జగనన్న క్యాంటీన్ అని, లేదు మీ నాన్నగారి పేరు పెట్టుకోండి వైఎస్ఆర్ క్యాంటీన్ అని చెప్పి మీ పేరు పెట్టుకోండి తప్ప మూసేయవద్దని చెప్పినట్టే వినలేదండి. పేదవాడు గోడు ఆయనకి వినిపించలేదు.
పేదవాడు కూడా కదా రాష్ట్రంలో ఎవరి గోడు కూడా ఆయనకి వినిపించలేదు. ప్రజల కోసం పనిచేయలేదు, ఆయన కోసం ఆయన పని చేసుకున్నాడు. ఏమండి, నిన్ననే మనం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం ఈ రోజున. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం పాత బస్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్ ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్లు ప్రారంభించారు. మంత్రి, ఎంపీ, కలెక్టర్లు క్యాంటీన్ ప్రారంభించి స్వయంగా పేద ప్రజలకు అల్పాహారం వడ్డించారు. అనంతరం మంత్రి సుభాష్, ఎంపీ హరీష్ సాధారణ వ్యక్తులుగా టోకెన్ తీసుకుని టిఫిన్ రుచి చూశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిత్య కార్మికులు, నిరుపేదల ఆకలి తీర్చే విధంగా ప్రతిరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం 5 రూపాయలకే ఏర్పాటు చేశారని చెప్పారు. తొలి రోజు 350 మందికి మెనూ పెట్టడం జరిగిందని అన్నారు. ఈ రోజు క్యాంటీన్ కు వచ్చే వారిని చూసి పెంచడం జరుగుతుందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా 100 క్యాంటీన్లు ప్రారంభించడం జరిగిందని, మిగిలిన 75 తొందరలోనే ప్రారంభిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 350 మందికి టిఫిన్తో పాటు 350 మందికి భోజనాలతో ప్రారంభమైంది. ఒకవేళ తాకిడి ఎక్కువ అయితే పెంచడానికి కూడా అన్లిమిటెడ్గా సిద్ధంగా ఉన్నాం. ఏదేమైనప్పటికీ రెక్కాడితే డొక్కాడిన బతుకుల్లో ఉదయాన్నే లేచి పనులకు వెళ్ళవలసిన పరిస్థితిలో ఎవరు చేసుకోవడం వీలు కాదని మీ అందరికీ తెలుసు. ఈసారి కొత్తగా కూడా టిఫిన్ పెట్టడం అవసరం. ఇడ్లీ, 3 ఇడ్లీ చట్నీతో, అలాగే ఒకవేళ పూరీ కావాలనుకుంటే 2 పూరీ అందుబాటులో ఉంచుతారు. ఏదేమైనప్పటికీ పేదలకి అన్నం పెట్టే దిశగా ఆయన ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది. దీని వెంటనే ఇది ఆచరణలో కూడా చేపట్టడం జరిగింది. హై స్టాండర్డ్స్తో, ఫుల్ క్వాలిటీతో ఇక్కడ ఫుడ్ పెట్టడం జరుగుతుంది. నేను ప్రతిరోజు టిఫిన్కి ఇక్కడే ప్రజల మధ్య తింటాను. అదేవిధంగా ఈ అన్నదానం కూడా ప్రతి వారానికి ఒకసారి 2 సార్లు ఇక్కడ రావడం జరుగుతుంది. పేదలకు కడుపు నింపే ఈ అన్నా క్యాంటీన్లు సుమారు 100 క్యాంటీన్లు ఈరోజు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అలాగే మిగతా 75 కూడా అతి త్వరలోనే నెల రోజుల్లోపు మొత్తం స్టేట్ వైడ్ 175 అన్నా క్యాంటీన్లు అది త్వరలోనే ప్రారంభమవుతాయి. ఈరోజు అయితే మాత్రం 100 క్యాంటీన్లు ప్రారంభమవుతూ ఉన్నాయి. సుమారు 6 నెలల లోపలే పూర్తి చేస్తామని కూడా మేము ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. దానికే ఆదేశంగా ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ కూడా పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఏ విధంగా పేద ప్రజలు భోజనం సరిగ్గా తిండి లేకుండా ఎలా ఇబ్బంది పడుతున్నారో మీ అందరికీ తెలుసు. ఆనాడు 2014 నుంచి 19లోని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోని అప్పుడు అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది. చాలా పొద్దున పూట బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్, డిన్నర్ అన్నీ కూడా సదుపాయాలు కల్పించడం జరిగింది. కానీ వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు ఆనాడు ఎన్నికల ముందు మాత్రం వాళ్ళు ఇవన్నిటినీ మేము తీసేయము, అన్నీ మేము ముందుకు తీసుకెళ్తామని మాట ఇచ్చి అధికారంకి వచ్చిన తర్వాత మాత్రం ఉన్నవన్నీ కూడా అన్నా క్యాంటీన్ కూడా తీసేయడం జరిగింది. ఆ రోజుని పేదలు వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళు పడుతున్న కష్టాలు పక్షాన మాత్రం ఈ వైసీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోలేని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్నా క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం పునః ప్రారంభించడం జరిగిందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ వివేకానంద పార్కు వద్ద గల అన్నా క్యాంటీన్ ను కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావనతో కలిసి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎంపీ, కమిషనర్లు స్వయంగా అల్పాహారంను పేద ప్రజలకు వడ్డించారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏ సహకారంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించి పేదవాడికి 5 రూపాయలకు రుచికరమైన ఆహారం అందించడం జరుగుతుందన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ భావన మాట్లాడుతూ అన్న క్యాంటీన్లో టిఫిన్ చేస్తున్న వారిని పలకరించి అన్న క్యాంటీన్లో ఆహారం ఎలా ఉందని అడిగి తెలుసుకోవడం జరిగిందని, ప్రజలందరూ సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగిందన్నారు. కాకినాడ నగరంలో 5 ప్రాంతాలలో అన్న క్యాంటీన్లను వినియోగంలోకి తీసుకుని రావడం జరిగిందని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నున్నా దొరబాబు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈ సుబ్బారావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడలో మనం 5 అన్న క్యాంటీన్స్ ఓపెన్ చేయడం జరిగింది. నేను చాలా మందితో ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతున్నారు. ఫుడ్ చాలా బాగుంది, చాలా మందితో అడిగాను. అన్ని క్యాంటీన్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం ప్రారంభించి అక్షయ పాత్రతో ఒప్పందం కుదుర్చుకుని
అంటే మంచి ఒక ఆహారం 5 రూపాయలకే అందించడం, పేదవాడికి ఎప్పుడు ఆకలి అనేది లేకుండా ఆకలిని దూరం చేసే విధానంగా ఇంతకుముందు ప్రభుత్వంలో ఎలాగుందో పేదవాడు ఎప్పుడు ఆకలేసినా సరే 5 రూపాయలకే భోజనం చేసేలాగా ఎంత మంచి సదుపాయం ఉందో అలాంటిది మళ్ళీ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. కాకినాడలో మున్సిపల్ కమిషనర్ గారు, మేము టీడీపీ అండ్ జనసేన కార్యకర్తలు అలాగే మున్సిపల్ సిబ్బందులు అందరూ కూడా దీన్ని ఒక ప్రైవేట్ ఫంక్షన్ లాగా, ఒక ఇంట్లో ఫంక్షన్ లాగా అరేంజ్ చేశారు మున్సిపల్ కమిషనర్ గారు. ఒక ప్రైవేట్ ఫంక్షన్ లాగా దాన్ని అంతా బాధ్యత తీసుకుని ఒక మంచి ఒక ఉత్సవం లాగా చేసాం దీన్ని. అలాగే ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ని ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. ఇలాగే ప్రతిరోజు ఇక్కడ 5 రూపాయలకే భోజనం, ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కూడా పేదవాడికి భోజనం అందించే విధంగా ముందుకెళ్తామని చెప్పి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పేద ప్రజలకు 5 రూపాయలకి ఆహారాన్ని అందించేందుకు పేదల పాలిట అన్న క్యాంటీన్లు అక్షయ పాత్రగా ఉపయోగపడతాయని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పేర్కొన్నారు. కాకినాడ బోట్ క్లబ్ లో ఆధునీకరించిన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీకి నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది మొక్కలను అందించి స్వాగతం పలికారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాధవి అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావులు అన్నా క్యాంటీన్ నిర్వాహకులను మెనూ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావులు పేదలకు ప్లేట్లు అందించి ఆహారం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించిందన్నారు. మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం కక్ష సాధింపుతో గత 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్లు మూతపడ్డాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డివి వెంకట్రావు, ఏఈ మహిపాల రమేష్, సెక్రటరీ యేసుబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ లాజర్, బోట్ క్లబ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్, టీడీపీ నాయకులు రాయుడు, అనిల్, కూటమి నాయకులు పాల్గొన్నారు. అలాగే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకుని ఏదైతే అన్నా క్యాంటీన్లు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏర్పాటు పెట్టారో దాన్ని తిరిగి రీఓపెన్ చేయడం, పేదలకి 5 రూపాయలకే, పూటకి 5 రూపాయలకి లంచ్, డిన్నర్కి ఒక 5, టిఫిన్కి ఒక 5 తీసుకుంటా ఉన్నారు. 15 రూపాయలకి కేవలం మనిషికి ఆల్మోస్ట్ ఇది ఫ్రీగా పెట్టినట్టే. ఫ్రీ అన్న పేరు రాకూడదు కాబట్టి దానికి ఒక మెయింటెనెన్స్ కన్నా ఖర్చు చుట్టానికి చేయడానికన్నా మెయింటెనెన్స్ లేకపోతే మెయింటెనెన్స్ పడవద్దు కాబట్టి ఆ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది చాలా గొప్ప నిర్ణయం. గత ప్రభుత్వాలు ఇంత గొప్ప నిర్ణయాన్ని ఎందుకు పక్కన పెట్టే కూడా తెలియని పరిస్థితులు అయితే జరిగింది. కాబట్టి ఇది ఎవరికైతే కార్మికులకైతే, కర్షకులకైతే అవ్వచ్చు, విద్యార్థులకైతే అవ్వచ్చు, వృద్ధులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, కుటుంబాల్లో ఇబ్బంది పడుతున్నారో అందరికీ కూడా ఇది ఒక అండగా ఉంటుందని, నిరంతర ప్రక్రియగా కొనసాగాలని, దీనికి ప్రజల ఆశీస్సు ఖచ్చితంగా ఉండాలని చెప్పి పైనుంచి ప్రజల ఆశీస్సు కూడా తెలిపితే ఖచ్చితంగా ముందు మినిమం 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుంది. ఆ తర్వాత ఎవరు వచ్చినా కూడా ఇటువంటి రాజకీయ ఉద్దేశాలతో వాళ్ళు పెట్టారు నేను తీసేయలే అనేటువంటి ఉద్దేశాలు మానుకుని నలుగురికి అన్నం పెట్టి అన్నపూర్ణం తల్లిగా ఉండాలని చెప్పి అందరికీ కోరుకుంటున్నాను. అలాగే అన్నపూర్ణగా పేరు పెట్టినటువంటి మరి డొక్కా సీతమ్మ గారు ఏదైతే ఉందో ఆ పేరు కూడా మనం స్మరిస్తున్నాం. మధ్యాహ్న భోజనంలో కూడా డొక్కా సీతమ్మ గారి పేరు కూడా అది పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో రోజు పెట్టడం జరిగింది. ఎన్టీఆర్ స్ఫూర్తితో ఈనాడు అన్న క్యాంటీన్లు పెట్టడం జరిగింది. నాకంటే ఈ యొక్క ఒక మంచి ఆశయాలు, లక్ష్యాలు ఉన్న నాయకుడికి ఎప్పుడు కూడా ఒక మంచి ఆశయ లక్ష్యాలు ఉండాలి. ప్రజలకి మంచి పరిపాలన అందించాలి. సామాన్య బడుగు బలహీన వర్గాల వారికి ఏదైతే ఇవ్వాలో ఆ రకంగా ఇవ్వాలి. అంతే తప్ప నేను చెప్తుంది జైలు వాళ్ళు పెట్టి తీసేయండి, ఈ పెట్టండి అనేది కరెక్ట్గా పెట్టి నాడు కరెక్ట్. మనం తాత్కాలికంగా ఉన్నాము. మనం ఎవరంటే ఈ ప్రభుత్వం తాత్కాలికంగా ట్రస్టీలు, ప్రభుత్వ ఆస్తికి ట్రస్టీలు మాత్రమే. అధికారం మన పర్మనెంట్ కాదు, ఎవరికి కూడా ఏ ఒక్కరికి పర్మనెంట్ కాదు. దీన్ని కంటిన్యూటీ చేయరు ఎప్పుడు కూడా.
వాళ్ళు పెట్టారు వీళ్ళు తీసేది వీళ్ళు పెట్టాలి తీసేది కరెక్ట్ కాదు. అందులోకి అన్నదానం చేస్తుంటే తప్పు 5 రూపాయలకి భోజనం అంటే ఇలా హరే రామ హరే కృష్ణ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఈనాడు ఈ కార్యక్రమం చేస్తారు. అంటే వాళ్ళ ఆశయ లక్ష్యంతో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఇది ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశం మీద హరే రామ హరే కృష్ణ వాళ్ళు దీన్ని ఆ రకంగా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ భక్తి భావాలు వాళ్ళ ఆశయ లక్ష్యాలు దాని వల్ల ఏం చేయాలో చేస్తున్నాం. ఆ రకంగా మనం అన్ని ఇంత కలుపుతుంది చూడండి ఎలా చెప్తుందో. గవర్నమెంట్ చేస్తుంది హరే రామ హరే కృష్ణ వాళ్ళు దీన్ని చేస్తున్నారు. ఇక్కడ దీనికి అజమాయి చేసే ఆధ్వర్యంలో చేసే స్టాఫ్ కూడా ఇక్కడ మరి అధికారులు కూడా ఉన్నారు. ఆ రకంగా మనం చేస్తున్న కార్యక్రమాన్ని అది ఎంత ఖర్చు అవుతుందో అదంతా ప్రభుత్వం వాళ్ళంతా భరిస్తారు. ఎంతోమంది కోట్లు నిన్న మనం చూసాం, కోట్లు దానం చేస్తారు. దీనికి అన్న క్యాంటీన్కి మేము కోటి ఇస్తాం ఈ రోజుల్లో ఎవరో కానీ భూమి కూడా చేస్తాడు ఆయన మొత్తం దాని క్యాంటీన్కి సంబంధించిన దాన్ని నేను ఇస్తాను నేను పెడతాను అని చెప్పేసి. ఆ రకంగా అంటే అందరూ ముందుకు రావాలి. ముందుకు వచ్చి నేను ఏమంటానంటే ఎవరైతే స్ఫూర్తి ఉందో ఈ అన్నదానం చేయాలని స్ఫూర్తి ఉందో లేదా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తి ఉందో లేదా ఎన్టీఆర్ గారి స్ఫూర్తి ఉందో వాళ్ళందరూ ముందుకు వచ్చి దానం మీరు ఏమన్నా దానం చేసిన ఎవరిచ్చిన డబ్బులు తీసుకునే విధానంలో ఈ విధానాలు ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ పెద్దలందరూ కూడా దీన్ని సహకరించాలి. అలాగే ప్రజలందరూ దీనికి సహకారం చేసి అధికారులు కూడా దీన్ని సమన్వయంగా చూసి దీన్ని ఇక్కడ ఏ రకమైన నిర్వీర్యం లేకుండా చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ప్రజలకు మంచి 5 రూపాయలకి మంచి భోజనం పెట్టారు, మంచి టిఫిన్ పెట్టారు, భావం తీసుకురావాలని చెప్పేసి రామ హరికృష్ణ గారిని అలాగే మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో స్టాఫ్ మా అందరినీ కూడా నేను కోరుకుంటూ గవర్నమెంట్ ప్రధానికారికి నా యొక్క ఆనందం తెలియజేస్తున్నాను. కాకినాడ నగరంలో గత 5 ఏళ్లలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన అనుచరులు చేసిన అరాచకాలు దౌర్జన్యాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఫిర్యాదు చేశారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ను సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మర్యాదపూర్వకంగా కలిసి గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు దాడులపై ఆధారాలతో వినతి పత్రం అందజేసి ఫిర్యాదు చేశారు. అనంతరం సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ తదితరులు ఉన్నారు. సంజయ్ నగర్లో 3 ఇల్లులు అర్ధరాత్రి రౌడీలు గోండాలు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ధ్వంసం చేశారు, పడగొట్టేశారు, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఎన్టీఆర్ విగ్రహం సంత చెరువు ఆవరణలో ఎప్పుడో మేము పెట్టుకున్న విగ్రహాన్ని నైట్ మార్చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ విషయాలపైన కంప్లైంట్ ఇచ్చాం. ఆ రోజున పోలీసులు కంప్లైంట్ ఇచ్చాం, ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చాం, స్టేషన్ మీదుగా కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఏమాత్రం కేసు పెట్టడం కానీ వాళ్ళపై చర్యలు తీసుకోవడం కానీ ఏమాత్రం జరగలేదు. ఎందుకంటే ద్వారంపూడి ఏదైతే చెప్పాడో ఆ పని చేశారు తప్ప ఇటువంటి దౌర్జన్యాలు, రౌడీజం, గూండాయిజం పెరిగిపోతుంది, అరికట్టాలి, మాపై దాడి చేశారు, ఆఖరికి జనసేన నాయకులు కార్యకర్తల మీద దాడి చేశారు, దీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పినప్పటికీ ఏనాడు కూడా పట్టించుకోలేదండి. మన కొత్త ప్రభుత్వం వచ్చింది, ఒక పక్కన కలెక్టర్ గారు మారారు, కొన్ని విషయాలు కంప్లైంట్ చేసి ఈరోజు ఎస్పీ గారికి స్వయంగా దీని మీద జరిగిన సంఘటనలన్నీ చెప్పి దానిపై చర్యలు తీసుకోవాలని ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంత దారుణం అంటే గతంలో కూడా మేము శాసనసభ్యులుగా పనిచేసాం. అనే ప్రభుత్వాలు మారుతుంటాయి, వస్తుంటాయి, కొత్త ప్రభుత్వాలు వస్తాయి, ఇంకో మారచ్చు. కానీ ఏనాడు కూడా కాకినాడ నగరంలో ఈ విధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దౌర్జన్యాలు కానీ రౌడీలను ప్రోత్సహించడం కానీ, గంజా కానీ, డ్రగ్స్ కానీ ఈ విధంగా ప్రోత్సహించడం అనేది కాకినాడ ప్రజలు ఈరోజు మనోభావాలు దెబ్బతింటున్నాయి, అదేవిధంగా ఆవేదన చెందుతున్నారని చెప్పి ఆ రోజు వాళ్ళ పక్షాన్ని నిలబడి మేము కార్యక్రమాలు చేపడితే మాపైన దాడి చేశాడండి. ఎంత దుర్మార్గం అండి. ఆ రోజు ఉన్నటువంటి పోలీసులు కానీ, ఎస్పీ కానీ ఎక్కడ కూడా స్పందించలేదు, వాళ్ళు చెప్పినట్టు చేశారు. అందుకే ఈ రోజున ఆధారాలతో జరిగిన సంఘటనలన్నీ కూడా మీకు అందరికీ తెలుసు, ఇవన్నీ ఉన్నాయి, మీకు అందరూ తెలుసు. ఏ విధంగా దాడులు చేస్తారో, ఎవరు దాడులు చేస్తారో అన్నీ కూడా పెన్ డ్రైవ్స్ ఇచ్చాం, వీడియో క్లిప్పింగ్స్, పేపర్ క్లిప్పింగ్స్తో సహా అన్నీ వారికి ఇవ్వడం జరిగింది. ఈ రోజున చూడండి ఇల్లులు ఎలా పడగొట్టేశారు చూడండి. అర్ధరాత్రి సమయంలో ఎవరు లేని అందరూ పడుకుని ఉంటాయి ఇంట్లో, ఆ సమయంలో అన్నీ కూడా పడగొట్టడం జరిగింది. దీనిపైన కంప్లైంట్ ఇచ్చినా ఎక్కడ పట్టించుకునే సందర్భం లేదు. చూడండి ఏ విధంగా కొట్టారో చూడండి, అందరూ కూడా ఏ విధంగా కొట్టారో చూడండి. అన్నీ కూడా ఆడవాళ్ళని కూడా చూడకుండా ఒక టెంపుల్లో దాక్కుంటే గుళ్ళోకి వెళ్ళి కూడా ఈడ్చుకొచ్చి కొట్టారండి.
జనసేన వీర మహిళలు కానీ కార్యకర్తలు కానీ ఆ రోజు మీ అందరికీ తెలుసు పార్టీ వేస్తారు నేను కానీ మా నాయకులు అందరూ కూడా బయట నుంచి మా మీద కొట్టడానికి వస్తే మా కార్యకర్తలు అడ్డుకున్నారు, మా కార్యకర్తలు కూడా కొట్టారు. ఇవన్నీ ఆధారాలతో ఉన్నాయి. పేదల ఆకలిని తీర్చిన అన్నా క్యాంటీన్లను గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా నిలుపుదల చేసి పేదల కడుపు మార్చాడని, పేదల ఆకలిని తీర్చేందుకు నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, బీజేపీ పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్ బుర్రా కృష్ణంరాజు హాజరయ్యారు. ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ రిబ్బన్ కట్ చేసి అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వర్మ, మర్రెడ్డి శ్రీనివాస్, బుర్రా కృష్ణంరాజు చేతుల మీదుగా నిరుపేదలకు ఆహారాన్ని వడ్డించారు. అనంతరం ప్రజలతో కలిసి ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వర్మ భోజనం చేశారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను నిలుపుదల చేయడంతో పేద ప్రజల ఆకలిని తీర్చాలనే మంచి ఉద్దేశ్యంతో పిఠాపురం మార్కెట్ సెంటర్ వద్ద మాజీ ఎమ్మెల్యే వర్మ తన సొంత ఖర్చులతో వర్మాస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా నిరంతరాయంగా అన్నా క్యాంటీన్ కొనసాగించారు. నిరుపేదల ఆకలిని తీర్చినందుకు కృతజ్ఞతగా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, మర్రెడ్డి శ్రీనివాస్, బుర్రా కృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు. మన ఉప్పాళ్ళలో కూడా ప్రపోజల్ పెట్టి అది మొన్న నేను పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళినప్పుడు కూడా రిక్వెస్ట్ కూడా ఇచ్చాం. ఏది ఏమైనా పేదవాడికి గుప్పుడు అన్నం పెట్టాలన్న దృక్పథంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని 54 గ్రామాల నుంచి ప్రజలు వస్తారు. ఇక్కడ రూపాయి పెట్టుకుని టిఫిన్ తినే పరిస్థితి ఉండదు. అంచేత అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనం ఉంది, టిఫిన్ ఉంది, అన్ని సదుపాయాలు ఈ ప్రభుత్వం ఏర్పరుస్తుంది. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి ఇది పేదల ప్రభుత్వం, పేదవాడి కోసం పనిచేసే ప్రభుత్వం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని చెప్తే మెనూ మన ఇంట్లో మీద బాగుంది. మన ఇంట్లో ఒక ఇడ్లీ పెట్టి బయట తయారవుతారు. ఇక్కడ ఇడ్లీ ఉంటుంది, ఉప్మా ఉంటుంది, పూరీ ఉంటుంది, మళ్ళీ పప్పు ఉంటుంది, కర్రీ ఉంటుంది, సాంబార్ ఉంటుంది, అదేవిధంగా పెరుగు ఉంటుంది. నీట్గా ఉంటుంది భోజనం. ఎందుకంటే ఏం కావాలి చెప్పు, ఒకసారి ఇక్కడ తిన్నామంటే ఇంట్లో ఆడవాళ్ళతో తగువేమంట రోజు ఇన్ని రకాలు అడుగుతాం. పట్టెడు అన్నం పెట్టడం అనేది మన ధార్మిక ఆలోచనలో ఒక భాగం. అటువంటి అందరికీ అన్నం అందే విధంగా ఈ రోజున ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించాము. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చాయో అవన్నీ అమలు చేస్తాము అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి పేరుతో జరగాలని చెప్పినప్పటికీ ఆ పేరున పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకానికి ఆ పేరు పెట్టినందువల్ల గతంలో ప్రారంభించిన ఈ అన్నా క్యాంటీన్లు ఇదే పేరుతో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతాయి. పేదలందరికీ ఆహారం అందే విధంగా మరో ఇంకొన్ని అవుట్లెట్లను ఇక్కడ ప్రారంభించడానికి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ముందుకు సాగుతాయని ఈ సందర్భంగా చాలా సంతోషం సార్. ఏదైతే గత ప్రభుత్వం కక్షపూరితంగా ఆపేసిందో పేదలకి అన్నార్థం తీర్చే కార్యక్రమాన్ని పునఃప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఏదైతే కోట ప్రభుత్వం హామీ ఇచ్చిందో దాన్ని నెరవేర్చడానికి ఈవేళ రమారమి 100 అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. సెకండ్ ఫేజ్లో కూడా దాన్ని యాక్టివేట్ చేశారు. అవి కూడా త్వరలో ప్రారంభమవుతాయి. సామాన్యుడి కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలుపుకుంది. వారికి ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యాహ్నం భోజన పథకాన్ని 3 పూట్ల భోజన పథకాన్ని ప్రారంభించడం వల్ల అటు విద్యార్థుల్ని కాపాడుకునే పరిస్థితులు, వాళ్ళ భోజనం పెట్టే పరిస్థితులు ప్రధానమంత్రి గారు కనుగొన్నట్లయితే, అలాగే 3 పూటలు కూడా పేదలందరికీ కూడా భోజనం పెట్టే పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మి దేవి కరుణ ఉంటే ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందన్న భావన మొదటి నుండి ప్రజల్లో ఉన్న కారణంగానే విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించి మహాలక్ష్మిని ఆరాధిస్తారని టీడీపీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు తెలిపారు. వలసపాకల్లోని తమ నివాసంలో మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి నేడు వరలక్ష్మి వ్రతం కావడంతో అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరలక్ష్మి వ్రతం కావడంతో ఇక ప్రతి ఇల్లు పండుగ శోభతో కళకళలాడుతోందని తెలిపారు. వరలక్ష్మి వ్రతమాచరించే ప్రతి ఒక్కరికి పూజా ఫలం దక్కాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తూలతూగాలని ఆకాంక్షించారు. అనంతరం కార్యకర్తల ఇండ్లలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొని వ్రతమాచరించారు. తన కుటుంబ సభ్యులు నిత్య సౌభాగ్యంతో ఉండాలని, ఎక్కువ సుఖ సంతోషాలతో జీవితం అంతా గడపాలని, అష్టైశ్వర్యాలు మా కుటుంబానికి ప్రసాదించాలని చెప్పి ప్రతి హైందవ స్త్రీ ఈ రోజు పూజించుకోవటం ఆనవాయితీ. ఈ ఆనవాయితీ ప్రకారంగా ఈ రోజునున్న కార్యకర్తలందరూ కూడా మరి వారి వారి భార్యల యొక్క వరలక్ష్మి పూజలో పాల్గొని అన్ని విధాలుగా కూడా ఒక పక్క రాష్ట్రం, ఒక పక్క కుటుంబం సుఖ సంతోషాలను పూజించడం జరుగుతుంది. ఏది ఏవైనా ఈ వరలక్ష్మి వ్రత సందర్భంగా కుటుంబ సభ్యులందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు కలిగి భగవంతుడు అన్ని విధాలుగా ఉండాలని, పూజా ఫలితం ప్రతి వారికి రావాలని చెప్పి మనసా కోరుకుంటూ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం, అందరూ ముఖ్యంగా సోదరీమణులందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తాం. కోల్కతాలో హత్యకు గురైన వైద్యురాలు కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు తాము విధులకు హాజరు కాబోమని జూనియర్ డాక్టర్స్ ప్రభుత్వాలను హెచ్చరించారు. కోల్కతాలో హత్యకు గురైన వైద్యురాలు కుటుంబానికి న్యాయం చేయాలని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు ధర్నా నిర్వహిస్తున్నారు. ధర్నా శిబిరాన్ని షీ ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ బుర్రా దివ్య సునీతారాజ్ సందర్శించి డాక్టర్స్ చేస్తున్న దీక్షలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ దివ్య సునీతారాజ్ మాట్లాడుతూ వైద్యురాలు కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వారికి మద్దతుగా నిలుస్తామన్నారు. అనంతరం జూనియర్ డాక్టర్స్, వైద్య విద్యార్థులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో భారీ ర్యాలీని నిర్వహించి ప్రదర్శనగా నగర వీధుల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. శిక్ష పడేలా చేయాలని చెప్పి తారుమారు చేయాలని, ఆ సీన్లో ఉన్న ఎవిడెన్సెస్ అన్ని తారుమారు చేయాలని కూడా వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. అలాగే మేము శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటున్న పరిస్థితుల్లో మళ్ళీ కోల్కతాలోని 14th ఈవినింగ్, ఆగస్ట్ 15th ముందు రోజు, ఇండిపెండెన్స్ డే ముందు రోజు 14th ఈవినింగ్ ఒక మాబ్ ఆఫ్ 2000 to 3000 పీపుల్ వచ్చి అక్కడ డాక్టర్స్ అందరినీ అటాక్ చేసి అక్కడున్న సెమినార్ హాల్ చుట్టూ ఉన్న ఎవిడెన్సెస్ అన్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశారు. సో దీని తర్వాత మేము చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అన్నీ చూసుకొని ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని కూడా ఆపేయాలని మేము డిసైడ్ చేశాము. ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో, ఎంత పెద్ద వాళ్ళు, ఎంత పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. అక్యూజ్డ్ ఎంతమంది అయితే ఉన్నారో, అసలు ఏం జరిగిందో దాన్ని సూసైడ్ కింద చిత్రీకరించాలనుకుంటున్నారు. జరిగిన బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, కామన్ మ్యాన్, ఒక కామన్ మ్యాన్ ఏ రైట్ కావాలో మాకు కూడా అదే రైట్స్ కావాలని చెప్పి స్ట్రైక్ చేస్తున్నాం. దురదృష్టకరమైన విషయం ఏంటంటే 36 hours లాంగ్ అవర్స్ డ్యూటీస్ చేసి రెస్ట్ తీసుకోవడానికి కనీసం రెస్ట్ రూమ్స్ లేని సమయంలో ఒక అమ్మాయి మీద ఒక 10 మంది అత్యంత మానవ రహితంగా రేప్ చేసి చంపేస్తే దాన్ని మర్డర్ కింద చిత్రీకరిస్తున్నారు. సో మేము దాని జస్టిస్ కోసం పోరాటం, అట్ ద సేమ్ టైం మేము వర్క్ చేసే చోట మా సేఫ్టీ కోసం పోరాటం. సో వీ వాంట్ సేఫ్టీ అట్ ద ఫస్ట్ ప్లేస్. దట్ ఈస్ మేము 36 hours డ్యూటీ చేస్తాం, ఎప్పుడు వీ నెవర్ కంప్లైంట్. ఓకే, అట్లీస్ట్ ఒక వీక్లో 100 hours కూడా వర్క్ చేస్తాం. కాకపోతే మేము వర్క్ చేసే చోట మాకు ప్రాపర్ సెక్యూరిటీ ఉండాలి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇప్పుడే అమలు చేయాలి. అండ్ మోర్ ఆఫ్ థింగ్ ఆ ఫ్యామిలీకి జస్టిస్ చేయాలి. ఎందుకంటే దాని ఎవిడెన్సెస్ అన్ని డిస్ట్రాయ్ చేసి అన్నీ చేసి దాన్ని హత్య కింద క్రియేట్ చేయడానికి వస్తారు. బట్ వాళ్ళ పేరెంట్స్కి తెలుసు అమ్మాయి అనుభవించిన పెయిన్ ఏంటో. సో ఆ పెయిన్ ఊరికే పోకూడదు. షీ షుడ్ గెట్ ద జస్టిస్. అట్ ద సేమ్ టైమ్ ద ఫెసిలిటీ షుడ్ బి ఇంప్రూవ్డ్ ఇన్ ఎవ్రీ గవర్నమెంట్ కాలేజ్ హూ ఆర్ వర్కింగ్ టైర్లెస్లీ. మర్డర్ కేసు ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్ కానీ, అది ఒక డాక్టర్ అవ్వచ్చు, నర్స్ అవ్వచ్చు, అంతా వర్క్ ప్లేస్లో అంతా క్రైమ్ ఒక డాక్టర్ పైన చేయడం అనేది నిజంగా వెరీ సీరియస్ క్రైమ్. ఇలాంటి ఇమీడియట్ పనిష్మెంట్, ఇమీడియట్ ఫాలో చేయాల్సిన అవసరం ఉంది. అన్ని డాక్టర్స్ ఏరియాస్లో కూడా, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్లో ఈవెన్ మన జీజీహెచ్లో చూసినట్లయితే డాక్టర్స్ కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్ స్పేసెస్ అనేది లేదు.
లేడీ డాక్టర్స్కి నెసెసిటీస్ లైక్ వాష్ కానీ రెస్పిరేటర్స్ కానీ లేవు. ఈరోజు అక్కడ జరిగింది ఇంకెక్కడ జరగకూడదని మనం ఎప్పుడు అనుకోవాలి. అలాంటివి జరగకుండా వాళ్ళ పట్ల ప్రొటెక్షన్ యాక్ట్ అలాగే వాళ్ళకి సరైన ఎన్విరాన్మెంట్ కల్పించాలని షీ ఫౌండేషన్ తప్పించుకోవాలి. కోల్కతాలో పీజీ వైద్యురాలిపైన జరిగిన అత్యాచారం హత్య కేసులో సత్వర న్యాయం డిమాండ్ చేస్తూ నిరసనలు తెలుపుతున్న ఆర్జీకర్ వైద్య కళాశాల విద్యార్థులు ఆసుపత్రి వైద్యులపై ఈ నెల 14వ తేదీ రాత్రి రౌడీ మూకల దాడులను నిరసిస్తూ జాతీయ ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ శాఖలు ఆగస్టు 17వ తేదీన 24 గంటల వైద్య సేవలను నిలిపివేయాలని పిలుపునివ్వడం జరిగిందని కాకినాడ ఐఎంఏ ఐడీఏ జీడీఏ సభ్యులు తెలియజేశారు. స్థానిక ఐఎంఏ హాల్ నందు కాకినాడ ఐఎంఏ జీడీఏ సభ్యుల ఆధ్వర్యాన జరిగిన సమావేశంలో కోల్కతాలో పీజీ వైద్యురాలిపైన జరిగిన అత్యాచారం హత్య కేసులో సత్వర న్యాయం కోసం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ జిఎస్ మూర్తి మాట్లాడుతూ మన వైద్య సిబ్బందికి కేంద్ర రక్షణ చట్టం చేయాలని, ఆంధ్రప్రదేశ్ వైద్య సిబ్బందికి రక్షణ చట్టాన్ని సవరించి కఠినతరం చేయాలని కోరారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం వరకు నగరంలోని పట్టణంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మినహాయించి ఓపీడీ సేవలు, అత్యవసరం కాని శస్త్రచికిత్సలు పూర్తి స్థాయిలో నిలిపివేయడం జరుగుతుందని కాకినాడ ఐఎంఏ ఒక ప్రకటనలో తెలిపిందని అన్నారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి సిబిఐ ఆధ్వర్యంలో త్వరితగతిన నేర పరిశోధన పూర్తి చేసి నేరానికి పాల్పడిన వారిపై కఠిన శిక్షలు పడేలా చూడాలని, ఆసుపత్రులలో డ్యూటీలో ఉన్న వైద్యులకు, వైద్య సిబ్బందికి తగిన రక్షణ కల్పించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ప్రత్యేక రక్షణ చట్టాలు కేంద్ర స్థాయిలో తీసుకురావాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైద్య సిబ్బంది రక్షణ చట్టాన్ని సవరించి కఠినతరం చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఐఎంఏ కాకినాడ శాఖ అధ్యక్షుడు మోకా పవన్ కుమార్, కార్యదర్శి డాక్టర్ చిట్ల కిరణ్ కుమార్, కోశాధికారి డాక్టర్ ఎస్సీహెచ్ రామకృష్ణ, ఐడీఏ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ తెలిపారు. కాకినాడ జీజీహెచ్ పీజీలు, హౌస్ సర్జన్లు మాట్లాడుతూ ఈ నిరసన తర్వాత ప్రభుత్వాలు తీసుకునే చర్యలను బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందని, తమ డిమాండ్లు సాధించే వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదని, అవసరమైతే మరింత తీవ్రతరం చేస్తామని, వృత్తి నిర్వహణలో రక్షణ కల్పించమని అడుగుతున్న తమ న్యాయమైన డిమాండ్లకు ప్రజలు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీజీడీఏ అధ్యక్షుడు డాక్టర్ జైధీర్, డాక్టర్ ప్రసన్న, డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ గౌతమ్, ప్రవీణ్, డాక్టర్ కాటన్, డాక్టర్ వరప్రసాద్, డాక్టర్ చిరంజీవి, డాక్టర్ ఫణికుమార్, డాక్టర్ మనోహర్, డాక్టర్ సుధా, డాక్టర్ కావ్యశ్రీ, డాక్టర్ శృతి, డాక్టర్ జితేష్, డాక్టర్ తరుణ్, డాక్టర్ గోపాల్ పాల్గొన్నారు. ఈ సమాజంలో మనం ఇస్తున్నాం, ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుని వస్తున్నాం. దీన్ని గమనించి ఈ లేడీస్కి ప్రొటెక్షన్, లేడీస్కే కాదు మగవాళ్ళు అందరూ కూడా రకరకాల మనుషులు వస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చినప్పుడు క్రిమినల్స్ ఉంటారు, ప్రిజనర్స్ ఉంటారు, అందరూ వచ్చినప్పుడు ఈ డాక్టర్స్కి సెక్యూరిటీ లేకపోతే ఎవరైనా వాళ్ళ మీద ఇలాంటి అఘాయిత్యాలు చేస్తారో అంచేత దీనికి అన్ని సంఘాలు కూడా స్పందించాలని, దీనికి గవర్నమెంట్ కానీ బోత్ సెంటర్ అండ్ స్టేట్ ఇంతవరకు సరైన రెస్పాన్స్ లేదు. మా నేషనల్ లీడర్స్ వెళ్తే కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తర్వాత అత్యంత దారుణం ఏంటంటే వెస్ట్ బెంగాల్కి రిప్రజెంట్ చేస్తున్న మా పాస్ట్ ప్రెసిడెంట్ గారిని ఆయన అఫీషియల్గా ప్రస్తుత గవర్నమెంట్కి స్పోక్స్ పర్సన్గా ఉన్నాడు. ఆయన పేరు సంతరాసేను. ఆయన దీన్ని ఖండించడం వల్ల ఆ స్పోక్స్ పర్సన్ పోస్ట్ నుంచి ఆయన్ని రిమూవ్ చేయడం జరిగింది. ఇది అత్యంత దారుణమైన విషయం. అంటే ఇట్ లుక్స్ లైక్ సమ్ పొలిటికల్ మోటివేషన్ ఈజ్ దేర్ బిహైండ్ ఎవ్రీథింగ్. అందుచేత దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సంధించే వరకు మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని, దీనికి ప్రజలందరూ అన్ని సంఘాల వాళ్ళు ఇది మీ వేళ మాకు జరిగింది రేపు మీకు జరగవచ్చు, అందరూ స్పందించి మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. దీనికి ఇమ్మీడియట్గా కనుక వాళ్ళని దొంగలు ఎవరైతే ఉన్నారో, అంటే రేప్ జరిగినప్పుడు ఎవరో ఒక పర్టికులర్ పర్సన్ని తీసుకొచ్చి ఆయనే చేశాడని చెప్పని చూపిస్తున్నారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇది మల్టిపుల్ పీపుల్ చేసినట్టుగా ఉంది. దానికి డౌట్ఫుల్గా ఉంది. అంటే దీని వెనకాల ఎవరో వేరే పెద్ద తలకాయలు ఉన్నారు అని చెప్పనేది డౌట్ఫుల్గా ఉంది. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ వాళ్ళందరినీ కూడా పట్టుకోవాలి, సరైన సమయంలో వాళ్ళని శిక్షించాలి అని చెప్పని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ స్ట్రైక్ ఏదైతే ఉందో రేపు జస్ట్ స్టార్టింగ్ మాత్రమేనండి మేము చేసేది. పూర్తిగా స్టెప్ డౌన్ కూడా చేయగలడానికి వెనకాడము, న్యాయం కనుక చేయకపోతే. అదేవిధంగా మాకు కావాల్సినటువంటి మెయిన్ డిమాండ్స్ ఏంటంటే హాస్పిటల్స్లో సెక్యూరిటీ పెంచడం ఒకటి, రెండవది డ్యూటీ రూమ్స్, వాష్రూమ్స్, డ్యూటీ రూమ్స్ వీటన్నిటిని కూడా ప్రొవైడ్ చేయాలి. ఎస్పెషల్లీ లేడీ డాక్టర్స్కి కనీసం అట్లీస్ట్ అది చేయకపోతే కనుక ఈ వైద్య వృత్తిని అనేటువంటిది అందరూ కూడా ఆపేటువంటి పరిస్థితికి తీసుకెళ్తారు. దీన్ని మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాము. ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడినా కానీ ఇది మా బాధ్యత కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు వాళ్ళ యొక్క బాధ్యత. మేము కేవలం నిమిత్త మాత్రం, అది మటుకి మీరు అందరూ అర్థం చేసుకోండి.
దయచేసి మాతో పాటు సహకరించండి. మాకు జరిగినటువంటి అన్యాయం ఇది డాక్టర్కి జరిగిందని మాత్రం అనుకోకండి. ఒక ఆడపిల్లకి జరిగింది, మన దేశంలో పుట్టినటువంటి ఒక తోటి ఆడపిల్లకి జరిగింది. అది మన ఇంట్లో రేపొద్దున ఇంకొకరు జరగవచ్చు. అటువంటి పరిస్థితులు రానియకుండా ఈ పరిస్థితులన్నింటినీ ఆపాలని చెప్పని కోరుకుంటున్నాను. समाज को ध्यान रखना है मेरा, कॉलेज वाले का या हॉस्पिटल में डॉक्टर्स का, नर्स का, उनको ध्यान नहीं रखना है, आप लोगों को ध्यान रखना है, आप जैसे लोगों को ध्यान रखना है। कोलकाता में इतना ही घिनौना कार्यक्रम वहाँ हुआ, उसके बावजूद वहाँ पे 3 से 4 हजार लोग आए रात को 12 बजे के बाद। उस दिन इंडिपेंडेंस डे था, लोगों में इतनी हिम्मत बढ़ गई है, इतने बेशर्मी पे उतर आए हैं लोग कि इंडिपेंडेंस डे वाले दिन 3-4 हजार लोग आए, वहाँ पे उन्होंने तोड़ा फोड़ी की और वहाँ पे डॉक्टर्स रात को कोई नाराबाजी नहीं कर रहे थे, कोई पब्लिक न्यूसेंस नहीं था, वहाँ पे आराम से बैठे हुए अपनी मांगों के लिए लड़ रहे थे। और इसमें डॉक्टरों का इशू या आम जनता का इशू कहाँ बन गया है? ये तो एक ह्यूमैनिटी का मामला है जिसमें आपको, मुझे, हम सब लोगों को आना चाहिए। मैं आप सभी लोगों से दरख्वास्त करती हूँ, आप किसी भी प्रोफेशन के हो, आप लड़का हो, लड़की हो, आप एक गवर्नमेंट एम्प्लॉय हो या प्राइवेट एम्प्लॉय हो, आप सब आगे आओ, लड़कियों के लिए, अपने हक के लिए आप लड़ो। और हम सबको ये सुरक्षा बोलो कि अगली बार मेरी मम्मी का फोन आए कि बेटा तू ध्यान रख, तो मैं उनको सच्चे आंखों में आंखें मिला के बोलूं कि हाँ मम्मी, मेरा ध्यान रखा जा रहा है। కాకినాడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసంలో జరిగే వరలక్ష్మి వ్రతానికి పెళ్లిళ్లకు ఆషాఢం ధరలకే అమ్మకాలు జరుగుతున్నాయని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం తెలిపింది. కస్టమర్లకు నాణ్యమైన వస్త్రాలతో పాటు సరసమైన ధరలకు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కిలోలలో సారీస్ ను విక్రయించడం జరుగుతుందని వారు తెలిపారు. మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో శ్రావణ మాసంలో జరిగే వరలక్ష్మి వ్రతానికి పెళ్లిళ్లకు ఆషాఢం ధరలకే అమ్మకాలు జరుగుతున్నాయి. కస్టమర్లకు నాణ్యమైన వస్త్రాలతో పాటు సరసమైన ధరలకే ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కిలోలతో శారీస్ ను విక్రయించడం జరుగుతున్నది. కిలో సింథటిక్ చీరలు 500 నుండి మొదలు 700 రూపాయల వరకు, పట్టు ఫ్యాన్సీ కిలో 1000 నుండి 1600, 2000, 800 రూపాయల వరకు అమ్మడం జరుగుతున్నది. ఇవి కాకుండా ఫ్యాన్సీ శారీస్, పట్టు శారీస్, వర్క్ శారీస్ 20%, 30%, 50%తో పాటు అప్ టు 66% వరకు డిస్కౌంట్ తో విక్రయించడం జరుగుతున్నది. మా దగ్గర యువత అందాలు మెచ్చే కుర్తీస్, టాప్, లెగ్గిన్స్, గాగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్ కూడా 20%, 30%, 50% వరకు డిస్కౌంట్ తో అమ్మకాలు జరుగుతున్నాయి. మగవారి హుందాతనాన్ని పెంచే ఎథ్నిక్ వేర్ వస్త్రాలు కలవు. బ్రాండెడ్ వస్త్రాలు 20%, 30% డిస్కౌంట్. ఇంకా 1+1 1500 రూపాయలకే 3 షర్ట్లు మరియు ప్యాంట్లు, 1800 రూపాయలకే 3 షర్ట్లు మరియు ప్యాంట్లు, షూటింగ్ షర్టింగ్ పైన ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 25% వరకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతున్నది. అలాగే చిన్నారుల అందాలను మరింత పెంచే వస్త్రాలను 550 రూపాయలకు 4 పీసులు టీషర్ట్, 600 రూపాయలకు 4 పీసులతో పాటు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% వరకు డిస్కౌంట్ ఇచ్చి వినియోగదారులకు విక్రయించడం జరుగుతున్నది. ఈ అవకాశాన్ని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కస్టమర్లతో పాటు కాకినాడ ప్రజలు అందరూ కూడా వినియోగించుకోవాలని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం కోరుచున్నది. ఎప్పుడు మేము అందించే ఆషాఢ మాసంలో కిలో సేల్ని ఇప్పుడు శ్రావణ మాసంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి శ్రావణ మాసంలో కూడా వరలక్ష్మి వ్రతానికై అలాగే పెళ్ళిళ్ళకు కూడా ఈ కిలో సేల్ని వినియోగించుకొని మా కిడ్స్ వేర్ సెక్షన్లో 4 బాయ్స్ అండ్ గర్ల్స్ టీషర్ట్స్ని 550 రూపాయలకి, బాయ్స్ అండ్ గర్ల్స్కి షార్ట్స్ని 600 రూపాయలకి కొనుగోలు చేయండి. అలాగే వీటితో పాటు 50% జీన్స్పై, కిడ్స్ జీన్స్పై, అలాగే 50% గర్ల్స్ ప్లాజో సెట్స్పై కూడా కిడ్స్ వేర్లో ఆఫర్లు ఉన్నాయి. అలాగే మా మెన్స్ వేర్లో అన్ని ప్రముఖ బ్రాండెడ్స్పై ఆఫర్లు ఉన్నాయి. అలాగే కొన్ని ఎంపిక చేసిన ప్రముఖ బ్రాండెడ్స్పై 50% గొప్ప తగ్గింపుని పొందండి. ఈ గొప్ప తగ్గింపుని వినియోగించుకోవాలంటే మన కాకినాడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి విచ్చేసి ఈ ఆఫర్లన్నీ వినియోగించవలసిందిగా కోరుచున్నాం. పట్టు చీరల సెక్షన్లో కూడా కేజీ 1600 రూపాయల నుంచి ఇవ్వడం జరుగుతుంది. పెట్టుబడి చీరలకి 179 రూపాయల నుంచే శారీ ఇవ్వడం జరుగుతుందండి. 278 రూపాయల నుంచి 2 కాటన్ శారీస్ని కూడా మనం పెట్టుబడికి ఇవ్వడం జరుగుతుందండి. కిలో శారీస్లో వర్క్ శారీస్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. లేడీస్ రెడీమేడ్ సెక్షన్లో 2 టాప్స్ని 599 రూపాయల నుంచి కొనుగోలు చేయండి. 2 లెగ్గింగ్స్ 599 రూపాయల నుంచి మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కొనుగోలు చేయడానికి మీకు అందిస్తడం జరుగుతుంది. హాఫ్ శారీస్ని 1999 రూపాయల నుంచి అందజేయడం జరుగుతుంది. ఈ ఆఫర్లన్నీ వినియోగించుకొని మమ్మల్ని ఆదరించబోతున్న కస్టమర్ దేవుళ్లకు శుభాభినందనలు. వరలక్ష్మి సందర్భంగా షాపింగ్ చేస్తున్న కస్టమర్ అందరికీ మేము ఇస్తున్న అద్భుత ఆఫర్లు వినియోగించుకున్నందుకు ధన్యవాదములు. ఈ శ్రావణ మాసము దృష్ట్యా మనకి పెళ్ళిళ్ళు ఉన్నాయన్న ఉద్దేశంతో ఆషాఢం ధరలకే శ్రావణ మాసంలో కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. అలాగే మనం కిలోలో సేల్ ఉంది. 50%, 40%, అప్ టు 66% వరకు శారీస్ మీద, కిడ్స్ వేర్ మీద, మెన్స్ వేర్ మీద ఆఫర్లు ఇవ్వటం జరుగుతున్నది.
ఈ ఆఫర్స్ని కస్టమర్ సద్వినియోగం చేసుకుని మా షాపులో షాపింగ్ చేస్తున్నందుకు ఎంతో మేము రుణపడి ఉన్నాము. ఈ శ్రావణ మాసం జరిగే పెళ్లిళ్లకు మా దగ్గర పెళ్లి పట్టు చీరల మీద ప్రత్యేకంగా 30%, 40% డిస్కౌంట్తో పాటు పెట్టుబడి శారీస్ కేజీ సేల్లో విక్రయించడం జరుగుతుంది. అలాగే హై ఫ్యాన్సీ శారీస్, బల్క్గా శారీస్, పెట్టుబడి శారీస్ బల్క్గా పెట్టడానికి మా యాజమాన్యం తక్కువ రేట్లో చాలా 300 చూపించి శారీస్, 200 శారీస్ 995కి 2 పీసెస్ అని కేజీల్లో విక్రయించడం జరుగుతుంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని కస్టమర్ దేవులందరూ వినియోగించుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. సీనియర్ రాజకీయ నాయకులు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవం ఎన్నికవడం శుభపరిణామమని, ఎమ్మెల్సీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బొత్స సత్యనారాయణ మరిన్ని సేవలు అందిస్తారని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ మాజీ ఎంపీ వంగగీత కొనియాడారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన ఆమె ఎమ్మెల్సీగా నూతనంగా ఎన్నికైన బొత్స సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఎన్నికవడంపై వైఎస్ఆర్సీపీ నాయకులకు, అభిమానులకు వంగగీత విశ్వనాథ్ మిఠాయిలు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. మరి ఎంత పూర్తిగా వైఎస్ఆర్సీపీకి బలం ఉన్నప్పటికీ కూడా మరి ఏదో విధంగా అందరినీ కూడా మభ్యపరచో, లేకపోతే ప్రలోభపరచో, లేదా ఆశపెట్టో, లేదా భయపెట్టో, ఏదో రకంగా మరి స్థానిక సంస్థల ప్రతినిధుల్ని తప్పుదోవ పట్టించడానికి ఒక ప్రయత్నం జరిగినప్పటికీ కూడా మరి బొత్స సత్యనారాయణ గారు, మా జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టుతో, స్థానిక సంస్థల ప్రతినిధులు ఇచ్చిన సహకారంతో ఆయన అభ్యర్థిగా నిలబడి అందరితో కూడా మాట్లాడి అందరితో కూడా సంయానం చేసుకోవడం వల్ల ఈరోజు కూటమి అభ్యర్థిని పెట్టకపోవడం, నిజంగా ఒక రకంగా అయితే కూటమి అభ్యర్థి పెట్టకపోవడాన్ని అభినందించాలి. ఎందుకు అంటే ఎవరైతే స్థానిక సంస్థల ప్రతినిధులు ఉన్నారో, ఎవరైతే ఏ పార్టీ గుర్తు మీద నెగ్గిన వారు ఉన్నారో వారిని వారి యొక్క స్వేచ్ఛాయుతంగా కానివ్వకుండా ప్రలోభాలకి గురి చేసే విధంగా ఉండే ఎలక్షన్గా ఉండేది. ఈ ఎలక్షన్ కనుక జరిగి ఉంటే వేరే రకంగా ఇది అందరికీ కూడా చెడ్డ పేరు తెచ్చే పరిస్థితి ఉంది. కానీ నిజంగా అలా జరగకపోవడం అనేది మా అందరికీ చాలా ఆనందాన్ని ఇచ్చింది. బొత్స సత్యనారాయణ గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయనకి మరి పార్లమెంట్ చూశారు, అసెంబ్లీ చూశారు. ఈవేళ మొట్టమొదటిసారిగా కౌన్సిల్కి వెళ్ళబోతున్నారు. కౌన్సిల్లో కూడా తమ వాణిని వినిపిస్తూ, వైఎస్ఆర్సీపీ వాణిని వినిపిస్తూ, ప్రజల గురించి మాట్లాడుతూ, మరి ప్రజా విషయాల్ని, ప్రజలకి ఇబ్బంది కలిగించే విషయాలన్నీ ప్రస్తావించడానికి ఒక మంచి వాయిస్ దొరికిందనేది మేము అందరం భావిస్తున్నాం. వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మరొకసారి మా కేడర్ అందరి తరఫున, పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కేడర్ అందరి తరఫున, నా తరఫున మరొకసారి వారికి హార్దికంగా శుభాకాంక్షల్ని తెలియజేస్తాం. వందలాది మంది చిన్నారులను శాస్త్రీయ నృత్య కళాకారులుగా తీర్చిదిద్దేందుకు శ్రీ సూర్య నృత్య నికేతన్ నాట్యాచారిణి ఎం మహాలక్ష్మి చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ ప్రశంసించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ జన్మభూమి పార్క్ స్కేటింగ్ రింక్ లో శ్రీ సూర్య నృత్య నికేతన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను 250 మంది చిన్నారులతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు అంతా జాతీయ గీతాలు, నృత్య ప్రదర్శన చేశారు. అదేవిధంగా 60 మంది బాలికలు కర్రసాము ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమానికి నాట్యాచారిణి ఎం మహాలక్ష్మి అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగాను, కన్నడ హీరో, సినీ రచయిత, డిస్ట్రిబ్యూటర్ స్టార్ మస్తాన్, ఆషారాడ్ షైనింగ్ సొసైటీ ఫౌండర్, ఐఎఫ్ఎంఏ ట్రెజరర్ ఆశాలత, అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక గౌరవ అధ్యక్షులు కరి భామిరెడ్డి, అధ్యక్షులు కరి అచ్యుతరామారెడ్డి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారత సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన సాంస్కృతిక నృత్య కళలను భవిష్యత్ తరాలకు అందించేందుకు నాట్యాచారిణి మహాలక్ష్మి చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొండబాబును శ్రీ సూర్య నృత్య నికేతన్ నిర్వాహకులు ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. అదేవిధంగా జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలలో పాల్గొంటున్న చిన్నారికి శ్రీ సూర్య నృత్య నికేతన్ తరపున 10,000 రూపాయల ఆర్థిక సాయంను ఎమ్మెల్యే కొండబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ పిల్లల విషయంలో కాదు, తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా ఈరోజు ఈ ప్రాంతంలో ఈ పార్క్ ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం చేయగలిగాం మనం ఈరోజు. అలాగే మనకి చాలా పార్కులు ఉన్నాయి. కులాయి చెరువు కానీ, గాంధీనగర్ పార్క్ కానీ, ఇంకా మనకి ఉన్నటువంటి బోట్ క్లబ్ కానీ, సంత చెరువు కానీ, ఇలాంటి చాలా పార్కులు ఉన్నాయి. మనకి వాకింగ్ చేస్తున్నారు. అక్కడ వాకింగ్ పెట్టుకున్న చోట అసోసియేషన్ పెట్టుకుంటున్నారు. అసోసియేషన్ ద్వారా పార్కింగ్ కూడా కాపాడుకుంటున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఏమైందంటే 5 yearsలో మనకున్నటువంటి లేఅవుట్లు, పార్క్ స్థలాలు, పార్కులు డెవలప్ చేసుకున్నాం మనం గతంలో. ఈరోజు 5 yearsలో అలాంటి పార్క్ స్థలాలన్నీ కనపట్లేదు. ఇప్పుడు మనకి మాయమైపోయినట్టు ఎలా అయిపోయినాయి చెప్పగలరా?
అక్కడ వేరే బిల్డింగ్లు వస్తున్నాయి, ఆక్యుపై చేస్తారు. మన కాకినాడ జనాభా పెరుగుతున్న బట్టి ఆ ప్రాంతంలో పార్కులు డెవలప్ చేసుకోవాలి. కొన్ని మనం చేయగలిగాం, కొన్ని చేయలేకపోయాం. ఖాళీ స్థలాలు అలా ఉన్నాయి. ఈ 5 yearsలో అలాంటి ఖాళీ స్థలాలు కూడా ఆక్యుపై చేసి ఇష్టం వచ్చినట్టు కట్టేసుకున్నారు. నేనేమంటానంటే ఇవన్నీ కూడా మన ఆస్తులు, మనందరి ఆస్తి. కాకినాడలో ఏ పార్క్ స్థలం ఉన్నప్పుడు కూడా ఎవరు ఆస్తుంది? మనందరి ఆస్తి. మనం కాపాడుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇది ఉంది కాబట్టి మన పిల్లలు ఇక్కడ చేయగలుగుతున్నారు ఈరోజు. అవునా కదా? ఇదే లేకపోతే ఎక్కడ చేస్తారు మీరు అందరూ? ఈరోజు మీరు అందరూ పిల్లల తల్లిదండ్రులు చూడ ఎంతోమంది వచ్చి ఇక్కడ పిల్లలు చేస్తుంటే మీరు చూడగలుగుతున్నారు. ఇదే ప్రోగ్రాం చేయాలంటే ఒక ఆడిటోరియంలో పెట్టుకోవాలి, దానికి రెంట్ పే చేయాలి. ఇక ఫ్రీయేనా? డబ్బులు ఏమైనా వసూలు చేశారా? ఫ్రీ. లేకపోతే వేస్తారంటే ఫంక్షన్ హాల్ వసూలు చేయాలంటే అది 2 లక్షలు ఉంటుంది, ఇంకో హాల్కి వెళ్ళాలంటే 1,50,000 ఉంటుంది. అలాగే ఉన్నాయి, మనం పే చేయవలసి వస్తుంది, డబ్బులు కట్టవలసి ఉంటుంది. ఈరోజు మనకు ఉన్నటువంటి పార్కుల్ని మన ఆస్తిగా భావించి మీరందరూ కాపాడుకొని ఇప్పుడే అసోసియేషన్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి. ఇది వాకింగ్ ట్రాక్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. అసోసియేషన్ వాళ్ళు కూడా ఈ పార్కుని మీరు మీ ఆస్తిగా భావించి కాపాడుకోవాలని అసోసియేషన్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ పిల్లల్ని మనం చూస్తాను మహాలక్ష్మి ప్రోగ్రాం రాజమౌళి గారి దగ్గర కూడా ప్రోగ్రాం ఇచ్చారు, 4 times ఇచ్చారు. అంటే అక్కడ ఒక గొప్ప డైరెక్టర్ ద్వారా మన పిల్లల్ని డాన్స్ ప్రోగ్రాం ఇచ్చే అవకాశం వచ్చిందంటే మన పిల్లలు బాగా చేస్తున్నట్టు లెక్క. అదేవిధంగా గతంలో మనం ఎక్కడికో వెళ్ళి మన ప్రోగ్రాం చూసేవాళ్ళం. ఇప్పుడు మనం ప్రోగ్రాం చూడడానికి కర్ణాటక నుంచి సినిమా యాక్టర్ వచ్చారు ఇక్కడికి. అదేవిధంగా మన కాకినాడ కర్ణాటక నుంచి సినిమా యాక్టర్గా వచ్చి ఇక్కడ చూడటం కాదు, మన కాకినాడ స్మార్ట్ సిటీగా చేసుకున్నాం. మనం అందరూ కూడా సినిమా షూటింగ్లు ఎక్కడో చూడడానికి వెళ్ళి చూసేపోయే పరిస్థితి ఉండేది. అలాంటి కాకినాడ భవిష్యత్తులో అన్ని సినిమాలు కూడా డైరెక్టర్లు అందరూ వచ్చి మన కాకినాడలో షూటింగ్ తీసుకునే విధంగా మన కాకినాడ తయారు చేయబోతున్నాం అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. భవిష్యత్తులో మన పిల్లలందరూ కూడా మంచి డాన్స్ నేర్చుకుని కాంపిటీషన్స్కి వెళ్ళి మీరు కూడా ఒక రికార్డ్ సాధించాలి అని ఆ భగవంతుడి ఆశీస్సులు, అందరి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. సమాజంలో యువతకు తమ వంతుగా సేవలు అందించేందుకు యంగ్ మైండ్స్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డిలు పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్లో గల ఇండియన్ రెడ్ క్రాస్ భవనంలో యంగ్ మైండ్స్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి యంగ్ మైండ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు వాకాడ వెంకటరమణ చిన్న మాస్టర్ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగాను, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు విశిష్ట అతిథులుగాను, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకుడు బోళ్ల కృష్ణమోహన్లు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పుష్పాంజలిని ఘటించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో భాగంగా యంగ్ మైండ్ సంస్థ సభ్యులు, మాజీ సైనికులు అతిథుల సమక్షంతో రక్తదానం చేశారు. అదేవిధంగా దేశ సరిహద్దులలో సేవలు అందించిన మాజీ సైనిక అధికారులను, ఆహారం పండించే రైతులను అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ యువతను సన్మార్గంలో నడిపేందుకు పోటీ పరీక్షలకు అవసరమైన గైడెన్స్, కోచింగ్ను అందించేందుకు యంగ్ మైండ్స్ చేసిన కృషి ప్రశంసనీయమన్నారు.
చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యంగ్ మైండ్ సంస్థ గౌరవ అధ్యక్షులు నరాల కృష్ణకుమార్, జనరల్ సెక్రటరీ దొడ్డిపట్ల బాపిరాజు, ట్రెజరర్ కంచుమర్తి కామేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ పడాల ఏడుకొండలు, కాంపిటేటివ్ సెల్ బొజ్జ మంగారావు, జాయింట్ సెక్రటరీ కంచుమర్తి రామకృష్ణ, పలువురు నగర ప్రముఖులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డిఫెన్స్ అండ్ ఫార్మర్స్ రిలేటెడ్ వాళ్ళందరూ కూడా వచ్చి ఈ పార్టిసిపేట్ చేయడం ప్రోగ్రామ్ లోని చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే దీస్ ఆర్ ద పీపుల్ హూమ్ వీ షుడ్ ఆల్వేస్ రిమైండ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎందుకంటే ఫస్ట్ థింగ్, మనం ఈ రోజు ఇంత హ్యాపీగా ఉంటున్నాము అంటే ఇట్ ఈస్ ఆల్ జస్ట్ బికాస్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్ అండ్ ఆల్ ద డిఫెన్స్ పీపుల్ ఎవరైతే మనల్ని అంత బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారో, బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ మనం ఈ రోజు ఇంత ఆనందంగా ఇంత హ్యాపీగా అనేది బ్రతుకుతున్నాం. అలాగే మనం రోజు హెల్దీగా ఉంటున్నాము అంటే కారణం ఆల్ ద ఫార్మర్స్. వాళ్ళ వల్ల మాత్రమే మనం ఇంత హెల్దీగా ఇంత హ్యాపీగా ఉంటున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఫార్మర్స్ అండ్ ఆల్సో ఆల్ ద డిఫెన్స్ పీపుల్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. అలాగే యంగ్ మైండ్స్, సో పేరులోనే చాలా వైబ్రెంట్ గా ఉన్నదండి యంగ్ మైండ్స్ అనేది. సో సర్వీస్ చేయడం అనేది ఏంటి అంటే చాలా డిఫరెంట్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. కొన్ని స్టార్ట్ అవుతుంటాయి, కొన్ని స్టాప్ అవుతుంటాయి, కొన్ని కంటిన్యూ అవుతుంటాయి. కానీ ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేసేది ఎవరు అంటే టీచర్స్. ఒక డాక్టర్ అవనివ్వండి, ఒక ఐటీ అవనివ్వండి, ఎవరైనా సరే వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు ఎర్న్ చేసి వాళ్ళు ఉంటుంటారు. కానీ టీచర్స్ మాత్రం ఏంటి అంటే దే క్రియేట్ రెస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రొఫెషన్స్. అటువంటి వాళ్ళందరూ కూడా కలిసి యంగ్ మైండ్స్ అనేది స్టార్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ రియల్లీ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్. బికాస్ నాట్ జస్ట్ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్ లోనే కాకుండా క్లాస్ రూమ్ బయట సమాజాన్ని కూడా వాళ్ళందరినీ కూడా మేల్కొల్పాలి, సర్వీస్ అనేది అందించాలి అనే థాట్ రావడం, దాన్ని ఇంప్లిమెంటేషన్ లోకి రావడం అనేది ఇట్స్ రియల్లీ అ గ్రేట్ అండ్ అ వండర్ఫుల్ థింగ్. సో ఐ రియల్లీ థ్యాంక్ ఫర్ గివింగ్ సర్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆనాడు సుమారు 200 సంవత్సరాలు పాలించినటువంటి ఇతర దేశస్తుల్ని, ముఖ్యంగా బ్రిటిష్ వారిని తరిమి కొట్టి ప్రాణాలు త్యాగం చేసి ఈ రాష్ట్రం, ఈ దేశాన్ని దోచుకుపోతున్నారు, ఈ దేశం అభివృద్ధి చెందట్లేదు, ఈ దేశం అభివృద్ధి చెందాలి అంటే మనం పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి స్వాతంత్రం సంపాదించుకున్నారు. 78వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ మన దేశం అభివృద్ధి చెందిందా? అభివృద్ధి చెందుతూనే ఉందా? దీనికి కారణం ఏంటి? ఎవరు ఆఫ్ చేస్తున్నారు? మన అభివృద్ధిని ఎవరు ఆఫ్ చేస్తున్నారు? ఇతర దేశస్తులు ఎవరు మనల్ని ఆఫ్ చేయట్లేదే. ఇతర దేశాల ప్రజలు మన మీద లేవే. మరి మనకి మనం పరిపాలించుకుంటూ ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కానీ మా అభివృద్ధి చెందుతున్న దేశము అని చెప్పుకుంటున్నాం, కానీ అభివృద్ధి చెందిన దేశంగా మనం పరిగణించట్లేదు. దీనికి కారణం ఒకటే నేను భావిస్తాను. మనకున్నటువంటి ఈవేళ సమాజంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు, కానీ రాజనీతిజ్ఞులు లేరు. అంటే మనకి పొలిటీషియన్స్ ఉన్నారు, స్టేట్స్మెన్ లేరు. పొలిటీషియన్ అంటే, ఒక రాజకీయ నాయకుడు అంటే అర్థం ఏంటంటే యూ విల్ ఆల్వేస్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్. రాబోయే ఎలక్షన్లో ఎలా నెగ్గాలి అని ఆలోచించేవాడే రాజకీయ నాయకుడు. అలా కాకుండా రాబోయే తరాన్ని మనం మార్చాలి అనుకునేవాడే రాజనీతిజ్ఞుడు. మనకు తెలిసిందే విద్య, మనకు తెలిసిందే ఇది అన్న దశలో విద్యార్థులు కూడా వెళ్ళిపోతూ ఉంది. పూర్వం పంచుకునేవారు. ఈ స్కూల్కి ఎక్స్కర్షన్కి వెళ్ళి ఇంకో చోటుకి వెళ్ళి అక్కడ విద్య ఎలా ఉంది అది తెలుసుకునేవారు. అవి మీరు మీ వల్ల మీరు క్రియేటివిటీ తీసుకొస్తే ఖచ్చితంగా ఆ క్రియేటివిటీలో త్వరలో కలెక్టర్ గారి కూడా వెళ్ళిపోతా ఉన్నాం. మేము గత వారం ఆఫీసర్లు అడిగాం, మన నీరు ఎలా ఉంది, మన ఆక్సిజన్ ఎలా ఉంది. అంటే ఒక సంస్థ బాగోపోతే అది సరి చేయడానికి ముందుకు వచ్చి చేస్తానని చెప్పి స్వచ్ఛందంగా కోరుకుంటే మన ఆఫీసర్స్ ఇచ్చారు. పర్ఫెక్ట్గా ఉన్నాయి రెండు. మన సేమ్ బాగు చేయకుండా బ్రహ్మాండమైన మంచిగా ఉంది, బ్రహ్మాండమైన ఆక్సిజన్ ఉంది.
వాళ్ళు తీసి సార్ మీరు ఏదో అఫీషియల్గా ఇచ్చేసినట్టున్నారు ఈ కాదు సార్ మేము వచ్చి చేసుకుంటాం శాంపిల్స్ చెప్పారు. అంటే అంత పర్ఫెక్ట్గా ఎక్కడ ఉన్నావు కదా 100% పర్ఫెక్ట్ తోటి ఆలోచించడం జరిగింది. అది కాకుండా పెద్ద సైన్స్ మనం చేయగలిగితే మన పిల్లలతోనే కూడా చేయించవచ్చు. ఆపర్చునిటీ గురించి ఆపర్చునిటీ అనేది ఒకరు నుంచి ఒకరు తెలుసుకుంటే డెఫినెట్గా ఆపర్చునిటీస్ తిరుగుతాయి. నా పరిధిలో తెలిసిన ఒక ఉద్యోగం కానీ ఒక వ్యాపారం కానీ ఒక చిన్నతనం కానీ చేద్దాం అనుకుంటే అది నా దగ్గర ఉంటుంది. అలా నలుగురు షేర్ అయ్యి ఒక చిన్న క్లబ్ ఈవినింగ్ ఇలా యంగ్ మైండ్స్ ఇలా నలుగురు చోట చేరి అనుకుంటే మన ఆలోచనలు షేర్ చేసుకుంటే ఆపర్చునిటీస్ కూడా షేర్ అవుతాయి. ఎటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు ప్రతి ఏజ్ గ్రూప్లో ఎక్కడికక్కడ చేసుకుంటా వెళ్ళిన రోజు ఖచ్చితంగా అది కూడా అవుతుంది. చాలా మంచి పాయింట్స్ అన్ని తీసుకున్నాను. ఒక పక్క సెల్ ఫోన్లు, ఒక పక్క మత్తు పదార్థాలు, ఒక పక్క లెక్కలు, అనేక రకమైన నావిగేషన్స్ ఒకరిని పెట్టి ఒకరిని కొట్టి ఒకరు పాడైపోవడం మనం అందరం కూడా చూస్తున్నది. ప్రతి ఇంట్లోని కూడా ప్రతి విద్యార్థిని దగ్గర ఉన్న పెద్దలు చిన్నవాడు పెద్దవాడు ఉన్న సమాజంలో ప్రతి వాడు కూడా దీనికి బానిస అయిపోతున్న ఈ తరుణంలో యంగ్ మైండ్స్ అన్న సంస్థ దీన్ని ఏదో విధంగా మార్పు తీసుకురావాలనే ప్రయత్నం చేయడం సహజం. మరి భవిష్యత్తులో ఒక రోజు దినదినాభివృద్ధి చెంది ఈ విషయాన్ని పబ్లిక్ బాగా తెలిసే విధంగా చేసి మీ సేవలను అందరికీ కూడా తెలియజేసినప్పుడు ఎంతో కొంత మార్పు తప్పనిసరిగా వస్తుంది. ఆ మార్పు యొక్క విజయం యంగ్ మైండ్స్ సంస్థ వారికి తప్పనిసరిగా చెందుతుంది. మొక్కలు నాటంలో కానీ ఈ వైద్య సేవలు అందించడంలో కానీ ఇన్స్పిరేషన్స్ ఎవరు కూడా మంచి అనుకున్నారు. భవిష్యత్తులో తప్పనిసరిగా అన్ని విధాలుగా కూడా మరి కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజలు మంచి చెట్లు ఈ సమాజాన్ని మంచి కోరే నాయకులందరూ కూడా పట్టుదలతో ఉన్న ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విషయం కావాల్సి వచ్చినా రాజకీయంగా ఎప్పుడు మా దగ్గరికి వచ్చినా మేము అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మీ అందరికీ మరొకసారి ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని భగవంతుడు అన్ని విధాలుగా ఆశీస్సులు మీకు ఇవ్వాలని, భగవంతుడే కాదు సమాజంలో ఉన్న పెద్దలందరూ కూడా మీకు చేయూతనివ్వాలని చెప్పి బ్లడ్ డొనేషన్ క్యాంపు యంగ్ మైండ్స్ స్వచ్ఛంద సంస్థ తరపుని ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వారి యొక్క సౌజన్యంతో మరి యంగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి అనేక మంది యువతీ యువకులు అలాగే ఆర్మీ నుంచి ఆర్మడ్ ఫోర్సెస్ నుంచి వచ్చినటువంటి వివిధ కేడర్లో పనిచేసినటువంటి జవాన్లు అలాగే రైతులు మరి వచ్చి స్వచ్ఛందంగా బ్లడ్ ఇవ్వడం జరిగింది. అలాగే 78వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని మరి యంగ్ మైండ్స్ స్వచ్ఛంద సంస్థ తరఫున ఈ జవాన్లని అలాగే రైతుల్ని జై జవాన్ జై కిసాన్ మరి అలాగే మరి ఈ యొక్క నినాదాన్ని మేము పురస్కరించుకుని మరి ఈ రోజుని అనేక మంది జవాన్లని రైతుల్ని గౌరవించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి రూరల్ ఎమ్మెల్యే గారు గౌరవ పంతం నానాజీ గారు, అలాగే మరి సిటీ ఎమ్మెల్యే గారి తనయుడైనటువంటి మా యంగ్ మైండ్స్ యూత్ ఐకాన్ అయినటువంటి వనమాడి మోహన్ వర్మ గారు, అలాగే మరి పిల్లి సత్యనారాయణమూర్తి అనంతలక్ష్మి గారి దంపతులు, అలాగే తెలుగుదేశం నాయకులైనటువంటి బాల కృష్ణమోహన్ గారు, వీళ్ళ తదితరులు శేషారెడ్డి గారు, మరి ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్ గారు అయినటువంటి శేషారెడ్డి గారు, అలాగే రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ నల్లమిల్లి సూనా మేడం గారు, వీళ్ళందరూ వచ్చి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందండి. మరి వీరందరూ కూడా మా యంగ్ మైండ్ సంస్థ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే ఈ రోజున బ్లడ్ డొనేట్ చేసినటువంటి డొనర్స్ అందరికీ కూడా యంగ్ మైండ్ సంస్థ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి భవిష్యత్తులో ఈ యంగ్ మైండ్ సంస్థ ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుందని కూడా ఈ సందర్భంగా
తెలియజేసుకుంటున్నాం సార్. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను నేటితనం విద్యార్థులకు అందించేందుకు శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాల కాకినాడ పెద్దాపురం శాఖలు సంయుక్తంగా నిర్వహించిన నృత్య సంధ్య వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఒక పక్కన విద్యార్థుల కలరియ పట్టు విన్యాసాలు మరియు పద్య పఠనం కన్నుల పండుగగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగా, మరొక వైపు విద్యార్థుల బంగారు భవితకు మార్గదర్శనం చేస్తూ సాగిన ప్రవచన చక్రవర్తి, శారదా జ్ఞానపుత్ర వంటి బిరుదులు అందుకున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనామృతముతో ఆశాంతం అందరూ ఆనంద పరవశులయ్యారు. కాకినాడ శ్రీప్రకాష్ సినర్జీ అకాడమీ నందు ఇటీవల అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న శ్రీ సీతా నరసింహ క్షేత్ర వేదికగా నిలిచింది. నేడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యాభ్యాసనంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ ప్రగతి పదంలో సాగిపోవడం శ్రీప్రకాష్ విద్యాసంస్థల ప్రత్యేకత. ప్రతి ఏడాది పెద్దాపురం కాకినాడ శాఖలు సంయుక్తంగా నిర్వహించే నృత్య సంధ్య వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు విద్యార్థుల ప్రదర్శనను ఒక ఆణిముత్యంగా కొనియాడి ఆశీస్సులను అందించారు. ఈ సందర్భంగా శ్రీప్రకాష్ విద్యాసంస్థల డైరెక్టర్ విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ సాంప్రదాయక విలువలను సంస్కృతిని పునాదులుగా చేసుకుని భారతీయతకు అద్దం పడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ విద్యార్థుల భవితకు బాటలు వేయడమే శ్రీప్రకాష్ విద్యాసంస్థల ప్రథమ కర్తవ్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీప్రకాష్ విద్యాసంస్థల సీనియర్ ప్రిన్సిపల్ ఎంవీవీఎస్ మూర్తి, పట్టణ ప్రముఖులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆరాధ్యుడు, పేద ప్రజల హక్కుల పరిరక్షణ కోసం తన ఉద్యమ పోరాటాలతో జాతీయ స్థాయిలో ఘన కీర్తిని గాంచిన మహానాయకుడు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న అని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గుత్తుల రమణ కొనియాడారు. డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గుత్తుల రమణ పాల్గొని గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటికి బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న అని, వారి ఆశయాలను ముందుకు నడిపిస్తూ వారి బాటలోని నేటితనం ప్రజాప్రతినిధులు, నాయకులు, యువత నడవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, ధన్వంతరి నాయ బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణ, బీసీ నాయకులు జోగా రాజు, కాళ్లకూరి నాగేశ్వరరావు, మల్లువల్స వీర్రాజు, మైగాపుల వంశీరాము నాయుడు, ఎస్ సునీల్, అగ్రహారపు సతీష్, మట్టపర్తి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. వారు చేసినటువంటి సేవ, త్యాగం ఇవన్నీ కూడా ఈ రోజు ఉన్నటువంటి యువత వారిని మార్గదర్శకంగా తీసుకోవాలి. బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఈరోజు ఈ రాష్ట్రంలో 60% బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ ఉన్నారని, ఈ యొక్క మనోధైర్యం వాళ్ళకి బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్కి ఆ రోజు గౌతు లచ్చన్న గారు ఇచ్చినటువంటి సందేశాలే ఈ రోజు ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే నాయకులు ఉన్నారో వారందరూ కూడా గౌతు లచ్చన్న గారిని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తున్నారు. కాబట్టి మనోధైర్యం, వారికి ఏదన్నా ఒక కులానికి అన్యాయం జరిగింది, ఆ కులానికి ఇలాగా కించపరిచినట్టుగా కానీ ఏ కులాన్ని కూడా బ్యాక్వర్డ్ క్లాస్లో కించపరిచినా ఆయన ముందుండి ఉద్యమం చేసేవారు, వారితో క్షమాపణ చెప్పించే వరకు కూడా వదిలేవారు కాదు. అటువంటి పోరాట పటిమ కలిగినటువంటి నాయకుడు. ఆయన గురించి ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సినట్టు ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ వారి యొక్క జీవిత చరిత్రను కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు వారి యొక్క జన్మదినం సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేశవ శంకర్రావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడ ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకుంటాం. మరి ఆయన గురువు గారు ఎన్టీ రంగారావు పోటీ చేయడం కోసం ఎంపీగా రిజైన్ చేసి ఆ గురువు గారిని ఆ స్థానం నుంచి నెగ్గిన మహానుభావుడైన మరి ఆ మహానుభావుని జన్మదినం మరి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. పార్టీ బీసీ పార్టీ పిలుపున్నారు. వాళ్ళ అమ్మాయి గారు గౌత శిరీష్ గారు మరి శ్రీకాకుళం ఏరియా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. వారి కుమారులు కూడా గౌతు శ్యామచంద్ర శివాజీ గారు కూడా కంటిన్యూగా ఎమ్మెల్యే చేసి ఒక టైంలో పార్టీ టికెట్ రాకపోయినా తీసుకోకుండా శివాజీ గారు, చంద్రనాయుడు గారు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి నెగ్గిన చరిత్ర ఉంది. మరి ఇప్పుడున్న రాజకీయ నాయకులు వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు సేవ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేసుకోవాలని కోరుతూ ఇంకా మా శంకరారు కూడా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేయమని పిలుపునిచ్చి ఆయన కూడా మెయిన్ ఆఫీస్లో ఈరోజు
రూపకల్పన చేయడం జరిగింది. అధ్యక్షుల మాజీ అధ్యక్షుడు శ్రీనివాసప్ప గారి ఆధ్వర్యంలో గౌరవ అతిథిగా ఆంజనేయ జరిపిన మిగిలిన బీసీల పెద్దలందరితో పాటు ఈరోజు లచ్చన్న గారి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క జీవిత చరిత్ర గుణపాఠంగా తీసుకుని ఈరోజు ఏదైతే వర్మగారు చెప్పారో ఆ విధంగా యూత్ ఏదైతే యువకులు ఉన్నారో యువకులు ఆయన మాటలో నడిచి ఈ బీసీ కులాలని కొంచెం ముందు తీసుకెళ్లే ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా గౌతు లచ్చన్న గారి యొక్క జీవిత చరిత్రని ఈ పాఠ్యపుస్తకాల్లో కూడా ఒక పాఠ్యాంశంగా పెడితే ఇది కొంచెం జనాల్లోకి బాగా వెళ్ళి కొంత బీసీ కులాలకి న్యాయం జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఇటువంటి నాయకుల యొక్క జీవిత చరిత్రలను పాఠ్యాంశాలుగా ఈ ప్రైమరీ స్కూల్స్లో పెట్టాలని చెప్పి మా ఆలోచన. కాబట్టి ఈ విధమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా వారు నడిచిన మాటలో జయంతో వర్ధంతో చేసుకోవడం కాకుండా ఈ యొక్క దీన్ని మనం ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళి బీసీ సంఘాలని బలోపేతం చేయవలసిన అవసరం ఎంత ఉంది. ఈ ద్వారా తెలియజేసుకుంటుంది. బోట్ క్లబ్ ఉద్యానవనం ఆహ్లాదకరంగా ఎంతో సౌకర్యవంతంగా ఉండేందుకు కృషి చేస్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ తెలిపారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి విచ్చేసిన ఎమ్మెల్యే నానాజీని ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావులను వాకర్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో కలిసి పార్కులో నెలకొన్న సమస్యలను వారి దృష్టికి తీసుకురాగా వారు పార్కును సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. పార్కులో చెత్తా చెదారం బాగా పేరుకుపోయిందని, విద్యుత్ దీపాలు వెలగడం లేదని, వాకింగ్ ట్రాక్ చిన్న వర్షానికి బురదతో ఉంటుందని ఇలా పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పార్క్ ఆవరణలో ఉన్న సామాజిక భవనంలో 2011 నుండి తమ వాకర్ సంఘం గ్రంథాలయం నిర్వహించడంతో పాటు ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు మధుమేహ రోగులకు ఉచితంగా రక్త పరీక్షలు, బీపీ పరీక్షలు నిర్వహించడంతో పాటు ప్రముఖ వైద్యులచే ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహించేవారమని అన్నారు. నగరపాలక సంస్థ సిబ్బంది దీనికి తాళం వేయడంతో సేవా కార్యక్రమాలు నిలిచిపోయాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన మాట్లాడుతూ బోట్ క్లబ్ ఉద్యానవనానికి స్మార్ట్ సిటీ నిధులు 8,25,00,000 ఖర్చు చేశారని, కానీ ఏ విధమైన అభివృద్ధి కనిపించడం లేదన్నారు. సెక్యూరిటీ, పారిశుద్ధ్య నిర్వహణకు టెండర్ వేసిన వారిని తక్షణం విధుల్లో చేరడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి దాసరి శ్రీధర్, పోతుల వెంకటరమణ, వెంకట్రావు, పోతుల బాబురావు, తుమ్మలపల్లి వాసు తదితర వాకర్స్ పాల్గొన్నారు. కానీ ఇక్కడ ఈ పార్కు వాతావరణం దీనికి మెయింటెనెన్స్ లేదు, ఏదో ఏజెన్సీకి ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఆ ఏజెన్సీ ఇప్పటిదాకా పని మొదలు పెట్టలే. అట్లాగే చీకటి పడితే లైటింగ్ కరువు, అక్కడ కూర్చోవడానికి బెంచీలు లేవు. అట్లాగే దీనికి ఒక లైబ్రరీ బిల్డింగ్ ఉండేది, ఆ తాళం ఎవరో ప్రభుత్వుడు గతంలో రాజకీయవేత్తలు ఆ తాళాలు పట్టుకోరని చెప్తా ఉన్నారు. ఆ తాళాలు ఎక్కడున్నా తక్షణం తెప్పించి ఆ బిల్డింగ్ ఈ వాకర్స్ అసోసియేషన్కి అప్పచెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే దీని మెయింటెనెన్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాం మున్సిపల్ కార్పొరేషన్. దీని మీద కమిషనర్ గారితో అట్లాగే ఎస్సీ గారితో, స్మార్ట్ సిటీ ఎస్సీ గారితో ఆల్రెడీ ఈ గారితో కూడా సంప్రదించడం జరిగింది. ఈ గారు ఇమీడియట్గా రేపు సాయంత్రంలో లైట్లు చేస్తున్నారు. అలాగే బెంచులు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా రేపు ఎల్లుండిలో రాబోతూ ఉన్నాయి. అట్లాగే మిగిలిన కార్యక్రమాలు పూర్తిగా ఒకసారి దీని మీద డిస్కషన్ చేసి దీన్ని పూర్తి స్థాయిలో మనకున్నది కాకినాడ రూరల్లో మనకున్న ఏకైక అందమైన పార్క్ ఇదే. దీన్ని ఖచ్చితంగా సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఖచ్చితంగా దీని మీద సుందరీకరణ తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ స్టార్స్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించడం అభినందనీయమని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవి ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద లయన్స్ క్లబ్ స్టార్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా యాత్ర కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ షర్మిల అధ్యక్షత వహించగా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవి ఈశ్వర్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. 365 మీటర్ల పొడవు ఉన్న భారీ జాతీయ జెండాను లయన్స్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు డాక్టర్ బాదం బాలకృష్ణ, ముంజులూరి విశ్వేశ్వరరావు, వైస్ గవర్నర్ 2 చిట్నీడి శ్రీనివాస్, రీజనల్ చైర్మన్ నాగిని, పద్మ తులసి, జోన్ చైర్మన్ డాక్టర్ గరికపరితి నమఃశివాయ క్లబ్ సభ్యులు పట్టుకొని ముందుకు సాగారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రారంభమైన ర్యాలీ మెయిన్ రోడ్, చందన బ్రదర్స్ సెంటర్, టౌన్ హాల్, సిఎంఆర్, దేవాలయం రోడ్, 2 టౌన్ నూకాలమ్మ గుడి మీదుగా వివేకానంద పార్క్ వద్దకు చేరుకుంది. పార్కులో జాతీయోద్యమ నాయకుల విగ్రహాల వద్ద జరిగిన ముగింపోత్సవంలో లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవి ఈశ్వర్ కుమార్, పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు డాక్టర్ బాదం బాలకృష్ణ, ముంజులూరి విశ్వేశ్వరరావు, వైస్ గవర్నర్ 2 చిట్నీడి శ్రీనివాస్ మాట్లాడుతూ
లయన్స్ క్లబ్ స్టార్స్ చేపట్టిన జాతీయ జెండా ప్రదర్శనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుత్రారావు, మెట్ట రాధా సరస్వతి, సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, సాలగ్రామ సర్వేశ్వరరావు, ఇంద్రగంటి శ్రీనివాస్, ఇంద్రగంటి నాగేశ్వరి, నాగలక్ష్మి, డాక్టర్ మధురవాణి, దంగేటి సతీష్, పలువురు లయన్స్ సభ్యులు పాల్గొన్నారు. వీళ్ళందరూ ఒక మంచి టీమ్గా ఏర్పడి ఈ ర్యాలీని ఇంత సక్సెస్ఫుల్గా పూర్తి చేసినందుకు వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ కార్యక్రమం అయినా అందరం కలిస్తేనే అది ఒక అందంగా జరుగుతుంది. ఆ అందంగా జరగడానికి, సక్సెస్ఫుల్గా జరగడానికి కారణం ఒక ఉదాహరణ ఈరోజు ఈ జెండా ఊరేగింపు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ నెలలో మనం అందరం కూడా వనమహోత్సవం, మనం మొక్కలు నాటడాన్ని ఈ నెలలో ప్రయారిటీగా తీసుకున్నాం. రేపు 18 తర్వాత 25 తారీఖుల్లో కూడా జిల్లా అంతటా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతటా ఈ మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న మన డీసీ గారు, ట్రీ ప్లాంటేషన్ కేవీవి సత్యనారాయణ గారు, అలాగే ఎన్విరాన్మెంట్ శాస్త్రి గారు, మన మూర్తి గారు, వీరందరూ కూడా తమకు చేతనైనంత వరకు ఈ మొక్కలను ఇవ్వడం జరుగుతుంది. అన్ని క్లబ్లు కూడా ఈ ట్రీ ప్లాంటేషన్లో పాల్గొనాలని కోరుకుంటూ, 21వ తారీఖున వైజాగ్లో గ్యాట్ కాన్క్లేవ్, దానిలో అందరూ కొత్త క్లబ్లు పెట్టిన మెంబర్స్ అందరినీ కూడా హాజరు చేయడం జరుగుతుంది. అదే రోజు రాత్రి ఎంజీఎఫ్ ఆనరింగ్, ఎంజీఎఫ్ ఈ సంవత్సరం 40 మంది వరకు ఇచ్చి ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఆ రోజు హాజరు చేయడం జరుగుతుందని చెప్పి 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లయన్స్ జిల్లా 316B గవర్నర్ లయన్ ఈశ్వర్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్టార్స్ క్లబ్ నేతృత్వంలో 365 అడుగుల జాతీయ జెండాని టూటౌన్ పోలీస్ స్టేషన్ నుంచి భారతమాత విగ్రహం దాకా మరి ఈ రోజున ఊరేగింపుగా తీసుకొచ్చారు లయన్స్ సభ్యులందరూ కూడా. ఈ స్వాతంత్రం అనేది కులాలకి, మతాలకి అతీతంగా చేసుకునే పండుగ. ఈరోజు ప్రతి కులం, ప్రతి మతంలో కూడా అనేక పండుగలు ఉంటాయి. అది కాకుండా అతీతంగా చేసుకునే పండుగ. మరి గాంధీ మహాత్ములు లాంటి పెద్దవాళ్ళు చెప్పింది కూడా నిస్వార్థంగా సేవ చేస్తూ, కులాలకి మతాలకి అతీతంగా ఉంటూ అవసరమైన ఆదుకోవడంలో తృప్తి ఉంటుందని చెప్పారు. అటువంటిది చేస్తున్నది లయన్స్ క్లబ్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగానే కాదు, భారతదేశంలో లయన్స్ క్లబ్ సభ్యులందరూ అటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు కాకుండా స్వాతంత్ర ఇచ్చిన నాయకులు ఉన్నారో వారందరూ చెప్పిన బాటలో మనందరూ నడుస్తున్నాం. లయన్స్ క్లబ్ సభ్యులందరూ మనందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, 10 మందికి మంచిని పంచే లయన్స్ క్లబ్లు మరింతగా అభివృద్ధి చెందాలని ఈ రోజున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి లయన్స్ సభ్యుడికి కూడా మరి ఎంత దేశభక్తి ఉందో చాటి చెప్పడం జరిగింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఒక్కసారి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. లయన్స్ జిల్లా 316B తరఫున కాకినాడ నగరంలో అత్యధికంగా లయన్స్ అందరూ పాల్గొని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తాను. లయన్స్ క్లబ్ యొక్క ఏ మీటింగ్ జరిగినా మన భారత పతాకం కానీ, భారతీయ ఏదైతే ఉందో పతాక వందనం చేయడం కానీ, అలాగే జనగణమన పాడుకొని ఒక సమగ్రత, జాతీయ సమగ్రత కోసం మరి ఏదైతే చెప్పుకుంటామో అదే ఈరోజు పొరవీధుల్లో తిరగడం ద్వారా నగర ప్రజలకు లయనిజం యొక్క సేవలే కాకుండా జాతి సమగ్రత కూడా తెలియజేయడం జరిగింది. ఆగస్టు 15 స్వతంత్రం, మరి వీరులందరికీ కూడా మరి వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ నగరంలో పర్యటించడం, నగరంలో ఉన్నటువంటి పౌరులు కూడా చైతన్యం చేయడం జరిగింది. ఇలా 316B జిల్లా తరఫున లయన్స్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ గారికి, అట్లాగే పీడీజీ విశ్వేశ్వరరావు గారికి, బాదం బాలకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రోత్సహించినటువంటి, ఉత్సాహపరిచినటువంటి లయన్స్ క్లబ్ స్టార్స్ ప్రెసిడెంట్ షర్మిలా గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అవుతోంది అనేసరికి మొహం పైకి లేచి ఎంతో వివిధ రకాల భావాలు చూపించిన ఇంద్రగంటి శ్రీనివాస్ గారి కోరిక మేరకు చాలా అద్భుతంగా, నేను చాలా చోట్ల చెప్తుంటాను, మన సంకల్పం గట్టిదైతే జరిగి తీరుతుంది. దాని ఇదే మనకు ఈరోజు వాళ్ళకి చేసిన గట్టి సంకల్పం. ఇంతమంది లైన్ మెంబర్స్తో కలిసి కుర్ర వీధుల్లో లయన్స్ క్లబ్ జెండాని, లయన్స్ క్లబ్ జెండాతో పాటు అలాగే ఈ త్రివర్ణ పతాకాన్ని కూడా ఎగరేస్తూ లయన్స్ యొక్క ఇమేజ్ని పెంచారన్న సందేహం లేదు. దీనికి సహకరించిన మా జిల్లా గవర్నర్ లయన్ ఈశ్వర్ కుమార్ గారికి, అలాగే సెకండ్ పీడీజీ
చిట్టిరెడ్డి శ్రీనివాస్ గారికి, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ బాలకృష్ణ గారికి, మిగతా లైన్ మెంబర్స్ గారికి, ఎస్పెషల్లీ ఇక్కడ చూస్తుంటే జెంట్స్ కన్నా లేడీస్ ఎక్కువ మంది కనిపిస్తారు. సో ఈ విజయం మీకని నేను చెబుతూ 78వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యుత్ శాఖ కాకినాడ టౌన్ 1 డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జీవీఎల్ఎన్ శ్రీనివాస్ రాజమహేంద్రవరం సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ తిలక్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభ పురస్కారం అందుకున్న సందర్భంగా శుక్రవారం కాకినాడ పవర్ హౌస్ లో చిరు సత్కారం ఘనంగా జరిగింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ ఉదయ్ భాస్కర్, టౌన్ 2 ఏడీఈ ఎల్ గంగాధర్, కాకినాడ రూరల్ ఏడీఈ టి విష్ణుమూర్తి, ఏఈలు సునీల్ కుమార్, సత్యనారాయణ, ప్రసాద్, కరుణ, జేఈలు, కాకినాడ టౌన్ యూడీసీలు కె జాన్ వెస్లీ, రామణ, విద్యుత్ సిబ్బంది, పలువురు రాజకీయ నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈపీడీసీఎల్ పరిధిలో విశిష్ట సేవలు అందించిన ఇంజనీర్స్కి అవార్డులు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా రాజమహేంద్రవరం సర్కిల్లో కాకినాడ డివిజన్కి సంబంధించిన బెస్ట్ ఏడీ జీవీఎల్ శ్రీనివాస్ గారిని కాకినాడ డివిజన్లో బెస్ట్ ఏడీగా సెలెక్ట్ చేసి నిన్న ఎస్సీ గారు అవార్డు ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగా మా స్టాఫ్ అందరూ ఆయన్ని గ్రీట్ చేయడానికి సబ్ డివిజన్కి వచ్చి ఆయన్ని ఘనంగా సత్కరించడం జరిగింది. కాకినాడ జిల్లా ఏపీహెచ్ఎం ఐడీసీలో పనిచేసిన పలువురు ఉద్యోగులు ప్రతిభ పురస్కార ప్రశంసా పత్రాలు అందుకున్నారు. కాకినాడ జిల్లా ఏపీహెచ్ఎం ఐడీసీలో పనిచేసిన పలువురు ఉద్యోగులు ప్రతిభా పురస్కార ప్రశంసా పత్రాలు అందుకున్నారు. కాకినాడ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సమక్షంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఏపీఎంఐడీసీ ఉద్యోగులు రత్నరాజు, వై పద్మమీనాక్షి, సత్యనారాయణ శాస్త్రులు అత్యుత్తమ ప్రతిభ పురస్కార ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ప్రతిభ పురస్కారాలు అందుకున్న ఉద్యోగులను పలువురు ప్రశంసించారు. ప్రజలకు అందుబాటు ధరల్లో మందులను అందించేందుకు జిల్లాలో టాటా వారి మొట్టమొదటి షోరూం తనీష్ జెనరిక్ అండ్ జనరల్స్ ను కాకినాడలో ప్రారంభించినట్లు తనీష్ జెనరిక్స్ అండ్ జనరల్స్ అధినేత ఎం ప్రశాంత్, వినీషా దంపతులు తెలిపారు. కాకినాడ గుడారిగుంట అంబేద్కర్ విగ్రహం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన తనీష్ జెనరిక్ అండ్ జనరల్స్ మందుల షాపు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి షాప్ అధినేత అధ్యక్షత వహించగా క్రైస్ట్ గాస్పల్ చర్చ్ పాస్టర్ జోసెఫ్ ఏల్చూరి దైవ ప్రార్థన చేసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాస్టర్ జోసెఫ్ ఏల్చూరి మాట్లాడుతూ నాణ్యమైన మందులు తక్కువ ధరకే అందిస్తున్న తనీష్ జనరిక్ మందుల షాప్ సేవలను ప్రజలు సద్వినియోగించుకోవాలన్నారు. షాపు అధినేత ప్రశాంత్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో టాటా వారి జనరిక్ ఆధార్ మొట్టమొదటి మందుల షాపును కాకినాడ గుడారిగుంట సెంటర్లో ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రైమ్ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ వి అనంతరాజ్ శర్మ, డాక్టర్ వై అలన్స్ ఎల్నోరా విశిష్ట అతిథులుగా ధనరాశి మోహన్ రావు, రోహట్టి దంపతులు, భాస్కర్, నగర ప్రముఖులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవ దినాన్ని పురస్కరించుకొని టాటా వారి సారథ్యంలో జనరిక్ ఆధార్, అది ఇక్కడ కాకినాడ గుడారిగుంట లక్ష్మీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న జంక్షన్లో ఇది ప్రారంభించడం జరిగింది. కాకినాడ డిస్టిక్లోనే మొట్టమొదటి షాప్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ప్రజలందరికీ నాణ్యమైన మందులు అతి తక్కువ ధరలో టాటా వారి సౌజన్యంతో ఈ జనరిక్ ఆధార్ ఇక్కడ ప్రారంభించబడింది. ప్రజలందరికీ తెలియజేస్తున్నాం, ఇక్కడ మంచి క్వాలిటీతో ఉన్న మెడిసిన్ మీకు అందరికీ అందజేస్తూ ఉంటారు. ప్రజలందరూ దీన్ని సందర్శించాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తాం. మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ప్రాణత్యాగం చేశారని టీడీపీ ఆరోగ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కరప గ్రామంలో రామకంచి రాజునగర్ ఎలిమెంటరీ స్కూల్ నందు, కరప మెయిన్ రోడ్ ఎలిమెంటరీ స్కూల్ నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ముందుగా రామకంచి రాజు నగర స్కూల్ నందు నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి పాయకరావుపేట నియోజకవర్గం పరిశీలకులు డాక్టర్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్లోని పిల్లలచే ఉపాధ్యాయులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విద్యా కమిటీ చైర్మన్ వనపర్తి అబ్బులు జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కరప మండలం తెలుగుదేశం అధ్యక్షులు దేవు వెంకన్న, అలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనం శ్రీనివాసరావు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు నక్కర్ రాంబాబు, ఉపాధ్యాయురాలు అంబటి లలిత, గంగా భవానీ, అంగన్వాడీ టీచర్, కరప మెయిన్ రోడ్ ఎలిమెంటరీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వివి భద్రావతి, విద్యా కమిటీ చైర్మన్ కోన వెంకటలక్ష్మి, ఉపాధ్యాయులు ఎస్ అరుణ, వై శ్రీనివాస్, వి ఇందిర, ఎంవి రమణమ్మ, వైస్ చైర్మన్ దంగేటి దేవి, స్వాతి, హెల్పింగ్ హ్యాండ్స్ కార్యదర్శి మద్దా వికాష్, ఎన్ శ్రీనివాస్, వనం ఉపేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మన స్వాతంత్ర్యం ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా అనిపిస్తుందని గుర్తు తెచ్చుకుంటూ, దానికంటే ముఖ్యం ఏంటంటే మనం దేశం కోసం మనం ఎంత త్యాగం చేస్తున్నాం, మనం ఎంత దేశం కోసం మనం
కష్టపడుతున్నాం అనేది కూడా మనందరూ తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తారు కదా, మనం ఏం నేర్చుకుంటాం? మనం నేర్చుకునేది ఏంటంటే సంస్కృతి సంప్రదాయాలను మనం మర్చిపోకుండా ఉండాలి. అలాగే అవినీతికి తావు లేకుండా ఉండాలి. అవినీతి లేని సమాజం ఉంటేనే మనం స్వాతంత్రం సంపాదించినట్టు. ముఖ్యంగా మనం అందరూ ఏం చేస్తామంటే చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే అమ్మ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా లంచం అనేది అలవాటు చేస్తాం. మన స్కూల్కి పిల్లలు వెళ్ళాలంటే ఏం చేస్తున్నాం? చాక్లెట్ ఇస్తాను, ఇల్లు వచ్చేయమ్మా అంటున్నాం. అక్కడి నుంచి ప్రారంభమైన ఈ లంచం మొత్తం వేళ్ళు చెట్లు కింద తయారయ్యి లంచం అనే దాని మీదే మనం ఈ అవినీతి పదంలోనే మనం ఎక్కువ నడుస్తున్నాం. కాబట్టి దాన్ని సమూలంగా నిర్ణయిస్తే మనం ఖచ్చితంగా స్వాతంత్రం సంపాదించినట్టే, మనందరికీ స్వాతంత్రం ఎక్కువ వచ్చినట్టే. అంచేత మనం ప్రతి ఒక్కరు కూడా సమాజం కోసం ఎంతో కొంత మనం చేశామని తృప్తి ఉండాలి. పిల్లలు చెడు అలవాట్లకు ఎక్కువగా వెళ్తున్నారు ఈ రోజుల్లో. అవన్నీ కూడా దూరంగా ఉండాలి. మంచిగా ఉండడం, సమాజంలో మంచి వ్యక్తులుగా తయారవడం, 10 మందికి ఉపయోగపడడం, సమాజ సేవ చేయడం, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మంచి చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వర్మస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో ఏర్పాటైన అన్నా క్యాంటీన్ ద్వారా గత 4 సంవత్సరాలుగా నిరంతరాయంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజల ఆకలి తీర్చిన మహోన్నత వ్యక్తి మాజీ ఎమ్మెల్యే వర్మ అని తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు కొండేపూడి ప్రకాష్, సకుమళ్ల గంగాధర్, మడికి ప్రసాద్, అల్లవరపు నగేష్ కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో పిఠాపురంలోని అన్న క్యాంటీన్లను దుర్మార్గంగా మూసివేసినప్పటికీ పేదలకు అండగా తానున్నానంటూ మాజీ ఎమ్మెల్యే వర్మ తన సొంత ఖర్చుతో అన్న క్యాంటీన్లు కొనసాగించి పేదల అన్నార్తిని తీర్చినందుకు పిఠాపురం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున మాజీ ఎమ్మెల్యే వర్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు పేదలకి అనుసంధానంగా అన్నా క్యాంటీన్ ప్రారంభించారని దురుద్దేశంతో కంటిన్యూ అవ్వడానికి ఆపేస్తే ఆ ఆశయం ఎక్కడ కూడా భంగపడకూడదు, చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో మాజీ శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ ఎస్వీఎస్ఎన్ వర్మ గారు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే పథకాన్ని ఆపివేశాడో, జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే పేదవాళ్ళకి వ్యతిరేకంగా మారాడో ఆ రోజు నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం హెడ్ క్వార్టర్లో కూడా అన్నా క్యాంటీన్ నిర్వహించి పేదల ఆకలికి తీర్చి చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లిన ఏకైక నాయకుడు కేవలం ఎస్వీఎస్ఎన్ వర్మే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భాగస్వామ్యమై పిఠాపురం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పేదల పక్షాన అండగా నిలిచినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. అది నిర్మాణం కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి అంతా కూడా వర్మ నాయకత్వంలో గతంలో జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత 2019లో మరి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అన్నా క్యాంటీన్ అన్నది ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కొనసాగించకుండా చేశాడు. అన్నా క్యాంటీన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదలకు 5 రూపాయలకే అన్నం పెట్టాలనే ఆలోచనతో, ఒక మంచి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్ తోటి ఆయన ముందుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఎంతోమంది పేదలు మరి పట్టణాలకు వచ్చి అనేకమైన కార్యక్రమాలు, అనేకమైన పనుల మీద వస్తూ ఉన్నారు. వారందరికీ కలిపి మధ్యాహ్నకాల సమయంలో అన్నం పెట్టాలన్న ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు ఆలోచన చేశారు. ఆలోచన ప్రకారం కూడా ఈరోజు మరి మా గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పిఠాపురం పట్టణంలో, నియోజకవర్గంలో పిఠాపురం పట్టణంలో కూడా వర్మ గారి నాయకత్వంలో ఈరోజు మన అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ విధంగా అనేక మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి, అదేవిధంగా టౌన్లో అనేక మంది కార్యక్రమాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఇది వినియోగించుకుంటారనేసి తెలియజేస్తాను. పేదవాడు చాలా ఆనందంగా ఉన్నాడు. గత 5 సంవత్సరాల నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గంలో వర్మస్ కావ్య ఫౌండేషన్ ద్వారా వర్మ గారు గురువారం వచ్చినటువంటి బాటసార్లకైతేనో, మార్కెట్కి వచ్చినటువంటి ప్రజలకైతేనో ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా అన్నం అందించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, మళ్ళీ కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ప్రారంభించింది. కానీ గత 5 సంవత్సరాల నుంచి కూడా ఒడిదుడుకులకి లోనవుతున్నా సరే అవన్నీ తట్టుకుని ప్రజల మధ్య ఉంటూ ప్రజల మనిషిగా వర్మస్ కావ్యాలో ఆయన భోజనం పెట్టి ప్రజల ఆకలి తీర్చినటువంటి వ్యక్తి ఎస్వీఎస్ఎన్ వర్మ గారు. ఈరోజు ప్రజల మధ్య ఉన్నటువంటి వ్యక్తి ఎస్వీఎస్ఎన్ వర్మ గారు. అలాంటి వ్యక్తి ఆ రోజు కంటిన్యూ చేసినటువంటి ఈ అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో వర్మస్ కావ్య ద్వారా కంటిన్యూ చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ద్వారా ఈరోజు ప్రారంభించడం జరిగింది. పేద ప్రజలు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. అందులోనే వర్మ గారు ప్రజల మధ్య ఉన్నందుకు, ప్రజలు అందరితోటి ఉన్నందుకు ప్రతి ఒక్కరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. వర్మ అంటే ఒక నమ్మకం, వర్మ అంటే ఒక ధైర్యం అని చెప్పి. అదేవిధంగా ఈరోజు కూడా అన్నా క్యాంటీన్ ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ప్రధాన ఉద్దేశ్యంతో ఏటా క్రమం తప్పకుండా వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ఉంటామని కమిటీ కార్యదర్శి పాబోలు చిన్నపున్నయ్య అన్నారు.
కాకినాడ లిటరరీ అసోసియేషన్ టౌన్ హాల్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత కంటి మరియు దంత వైద్య శిబిరాన్ని కమిటీ అధ్యక్షులు జి సత్యనారాయణమూర్తి నానాజీ లాంఛనంగా ప్రారంభించారు. పున్నయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ వైద్య బృందాలచే ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు. వాసన్ ఐ కేర్, క్లౌడ్ డెంటల్ హాస్పిటల్స్ వైద్యుల సహకారంతో వైద్య శిబిరాన్ని నిర్వహించగా సుమారు 675 మంది పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో క్లౌడ్ డెంటల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ చైతన్య ఆనం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దంతాల సంరక్షణపై శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జీవై రఘునాథ్, కోశాధికారి ఎం సూర్యనారాయణరాజు, కమిటీ సభ్యులు సుసర్ల సుబ్రహ్మణ్యం, బచ్చు శివప్రసాద్, ఎం సత్యనారాయణ, నెక్కంటి శ్రీనివాస్, పి రామచంద్రరాజు, పెద్దిరెడ్డి సతీష్, బసవ ప్రసాద్, బచ్చు శేఖర్తో పాటు వెత్స ఆనంద్, దంగేటి ప్రసాద్, సత్తి రవిరెడ్డి, చోడిశెట్టి పద్మరాజు, సమయమంతుల కృష్ణమోహన్తో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. డెంటల్ వారి తరఫున ఇక్కడ దంత పరీక్షలు నిర్వహించడానికి ఈరోజు క్లౌడ్ డెంటల్ వారి తరఫున ఇక్కడికి వచ్చాను. నాతో పాటు కంటి పరీక్షలు నిర్వహించడానికి వాసన ఐ కేర్ వారు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా సమస్యలు ఏమున్నాయి అనేది చాలామందికి తెలియదు. అందుకని పరీక్షలు నిర్వహించి వాళ్ళ కొంచెం అవగాహన అనేది కల్పించడానికి కోసమే ముఖ్య ఉద్దేశము ఈ క్యాంప్ తాలూకది. దీన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లైఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాకినాడ పేర్రాజుపేటలో గల విముక్తి కమ్యూనిటీ హాల్లో జాగ్బాబు దివ్యాంగుల సమక్షంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అందరికీ భోజనాలు, నగదును సహాయం చేసి ఉన్నారు. దివ్యాంగులైన వారిని సంరక్షించడంలో, వారికి సహాయం అందించడంలో ఎప్పుడూ జాగ్బాబు ముందుంటారని దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారందరూ వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ స్వాతంత్ర్య వేడుకలు ప్రత్యేకమైన రీతిలో 2024వ సంవత్సరంలో జరుపుకున్నామంటూ టీం సభ్యులందరూ చాలా సంతోషించారు. ఈ కార్యక్రమంలో బి జాగ్బాబుతో పాటు అజయ్ వెంకటేష్, యెహోను, అక్కి తదితరులు పాల్గొన్నారు. కానీ బాధలో ఉన్నవాడిని ఆదుకునేవాడు, లేకపోతే అనారోగ్యంతో బాధపడేవాడిని కొంచెం హృదయపూర్వకంగా ప్రేమించేవాడు ఎవరైనా ఉన్నారంటే చాలా తక్కువ మంది మనకు కనిపిస్తారు. కానీ హృదయపూర్వకంగా ప్రేమించే నాయకులు, స్వార్థం లేకుండా పనిచేసే నాయకులు చాలా తక్కువ మంది మనకు కనబడుతున్నారు. అందరూ స్వార్థపరులు అయిపోతున్నారు. మీరందరూ కూడా మీ మనసులో ప్రార్థన చేయవలసింది ఏంటంటే మంచి నాయకులు దయచేసి. నాయకుడికి మంచి మనసు ఉంటే ఏమైపోతాయి? ఇప్పుడు మీకు ఒక్కొక్కరికి మీకు కావాల్సినవన్నీ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇది మీరు తెచ్చుకున్నది కాదు, దేవుడు రూపంలో ఏదో ఇది వచ్చినటువంటి చిన్న శాపం అంటారు. కానీ శాపాలు కాదు, ఏదో వచ్చి చిన్న అనారోగ్యం. దీనికి ఏంటంటే ఇది మనం అనుకోకుండా ఇది వచ్చింది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ప్రభుత్వం ఇంకా ఆదుకోవాలి. కావాల్సినవన్నీ కూడా తెచ్చాలి. మీకు ఉండడానికి ఒక ఏసీ ఉండాలి, ఏసీ పెట్టాలి, బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఇవ్వాలి, మీకు అన్ని సదుపాయాలు ఇవ్వాలి. అలాంటి ఆలోచన నాయకులు రావాలి. ఈ పెద్ద ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఇంద్రపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మందేశ్వర అండ్ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఈ నెల 17వ తారీఖు శని త్రయోదశి సందర్భంగా భక్తుల యొక్క అభిషేకాలకి, దర్శనాలకి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఆ రోజు శనివారం నాడు తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా మందేశ్వర స్వామికి తైలాభిషేకాలు జరుగుతాయి. అదేవిధంగా దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దర్శనాలు, అభిషేకాలు కూడా సైమిల్టేనియస్ అవుతాయి. వెనకాల కళ్యాణ మండపం ఒకటి ఉంది, అభిషేక మండపంలో అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. దేవాలయం మీదుగా దర్శనాలకి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. టెంట్లు కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ముందు కూడా క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తాం, సెక్యూరిటీ కూడా పెట్టాం. దీనివల్ల శానిటేషన్ కూడా మెయింటైన్ చేస్తున్నాం. భక్తులకి కూడా విశేషంగా ఆ రోజు తెల్లవారుజాము నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ రోజు తైలాభిషేకాలు చేసుకుని తమ యొక్క మనోభావాలను స్వామివారికి విన్నవించుకొని సకల శుభాలు కలగాలని చెప్పి సర్వేజన సుఖం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభంతో పేదవాడి కళ్లలో ఆనందం కనబడుతోంది. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వ్యాఖ్య. రామచంద్రపురం పాత బస్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్ ఏర్పాటు ప్రారంభించిన రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభం. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వెల్లడి.
అన్నా క్యాంటీన్లు అక్షయ పాత్రగా ఉపయోగపడతాయి. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి కేసీసీ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.